నమస్కారం. ఈరోజు ప్రపంచ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం జరగబోతుంది. ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పతాకశిఖలోకి తీసుకువెళ్ళినటువంటి ఒక సంస్థ ఇస్రో మరొక ప్రయోగం చేయబోతుంది. ఇంతకుముందు చంద్రయాన్, మంగళయాన్ లాంటి ప్రయోగాలు చేసినటువంటి తర్వాత 104 ఉపగ్రహాలను ఒకే కాలంలో అంతరిక్షంలోకి పంపించినటువంటి ఘనత ఇస్రోకు ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని చూపించబోతుంది. వాళ్ళ PSLV 38 అనేటువంటి ఒక దాన్ని రోదసిలోకి ఒక నిప్పులు చెంబుతూ ఆకాశంలోకి వెళ్ళిపోయేటువంటి ఒక సన్నివేశాన్ని మనం అతి త్వరలో చూడబోతున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనకు దాని గురించి విషయాలు పూర్తిగా చెప్పడం కోసం మనకు సైంటిస్ట్ గారు, ఇక్కడ ఇస్రోలో సైంటిస్ట్గా పనిచేసినటువంటి పెద్దలు ఎం సత్యనారాయణ గారు ఉన్న పక్కన ఉన్నారు. వారు ఇస్రోలో దాదాపుగా ఒక 30 సంవత్సరాలకు పైగా దాంట్లో పనిచేశారు. ఆ పనిచేసినట్టుగా విశేషాల గురించి, తర్వాత ఈ సంఘటన గురించి కూడా తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పక్కన ఉన్నటువంటి వారు రఘునందన్ గారు. వీరు ప్లానెటరీ సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో సంస్థకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వారు అసలు ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, అసలు జరిగేదానికి ఒక విశిష్టత ఏంటి, అక్కడ శాటిలైట్ ఏం పని చేస్తావి, అసలు రుదోషిలోకి ఎట్లా ప్రయాణం చేస్తున్న విషయాల గురించి మనతో మాట్లాడడానికి రావడం జరిగింది. సో వారిని పరిచయం చేసుకుంటూ జరిగేటువంటి ఈరోజు కార్యక్రమంలో చూసినట్టయితే ఈరోజు PSLV 40వ ప్రయోగం చేయబోతుంది. 40వ ప్రయోగం జరుగుతుంది. ఈ ప్రయోగంలో స్వదేశానికి సంబంధించినటువంటి 2 శాటిలైట్స్, ఒకటి కార్టోసాట్ 2, అదేవిధంగా 31 ఉపగ్రహాలను పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రెండవది తమిళనాడులో ఉన్నటువంటి విద్యార్థులు రూపొందించినటువంటి నూర్హుల్ ఇస్లామియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు రూపొందించినటువంటి 15 కేజీలు ఉన్నటువంటి NIUSAT లాంటి శాటిలైట్ను కూడా పంపించే ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు దాదాపు 14 దేశాలకు సంబంధించినటువంటి అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ ఇలాంటి ఆస్ట్రేలియా లాంటి దేశాలకు సంబంధించినటువంటి 14 దేశాలకు సంబంధించినటువంటి 29 శాటిలైట్స్ను కూడా ఒకేసారి పంపించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. సో ఈ ప్రయత్నం అంతా కూడా మనము శ్రీహరికోట, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి షార్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగేటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం చూసే సందర్భంగా రఘునందన్ గారు అసలు ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది అంటే ఈరోజు జరిగేటువంటి దాంట్లో అసలు సైంటిస్టులకు ఉన్నటువంటి ఒక అంటే ఏ అంశాల పట్ల వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి దానికోసం చేస్తున్నారు, అసలు ఏ రకంగా దీన్ని పైకి పంపించేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది, దాన్ని ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి. అవునండి, మొట్టమొదటిగా సాఫ్ట్నెట్ మన టీవీ వారికి, SCRTకి మనము అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇస్రో ఇంత గొప్ప మిషన్ని చేపడతా ఉంది. అయితే దీని పట్ల అవగాహన తీసుకురావాలనే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, అంటే వేలాది స్కూళ్ళల్లో ఈ లైవ్ ద్వారా శాస్త్రవేత్తలను పెట్టి వారికి వివరణ ఇచ్చే కార్యక్రమం దేశంలోనే అతి చెప్పుకోవాలంటే ఐ థింక్ మన దగ్గర మాత్రమే జరుగుతుంది ప్రస్తుతం. ఈ మూమెంట్లో దేశవ్యాప్తంగా ఇంకెక్కడైనా మీరు చూస్తే విద్యార్థులని డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే అది మన టీవీలో జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది చాలా హర్షించాల్సిన విషయం. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం ద్వారానే రేపటి శాస్త్రవేత్తలు తయారవుతారు. అయితే ఈరోజు మిషన్ వరకు వచ్చినట్లయితేనండి, మనకి ఈరోజు PSLV C38 అనే ఒక వాహక నౌక. ఆ వాహక నౌక సహాయంతో మనం ఏం చేస్తున్నాము అంటే దగ్గరగా 31 ఉపగ్రహాలని ఈరోజు కక్షలో పెడతా ఉన్నాం. ఇప్పుడు మన స్క్రీన్ మీద చూడొచ్చు, అక్కడ మనకు ఈ వెహికల్ ఇక్కడ మీకు ఉంది, ఇది PSLV C38. సో అది కాకుండా కార్టోసాట్ 2E అనే ఒక ఉపగ్రహం, ఇది ముఖ్యమైన ఉపగ్రహం అండి. సో ఈరోజు శాస్త్రవేత్తల ముందు ఉన్న టార్గెట్ ఏమిటి అంటే, ఇంకా కొద్ది నిమిషాల్లో మన స్టూడెంట్స్ అందరూ చూస్తుండగానే 9:29 మనకి శాస్త్రవేత్తలు లాంచ్ చేస్తారు. దగ్గరగా 23 నిమిషాల కాల వ్యవధిలో భూమి నుంచి 519 కిలోమీటర్ దూరంలో ఉన్న కక్షలోకి ఈ 31 ఉపగ్రహాలను కూడా తీసుకెళ్లాలి. సో ఈ ఉపగ్రహాలు రెగ్యులర్గా తీసుకెళ్తారు. మరి దీంట్లో చారిత్రాత్మకమైన విషయం ఏముంది అని ఆలోచిస్తే సార్, ఇందులో ముఖ్యమైన శాటిలైట్ కార్టోసాట్ 2E ఉంది. తర్వాత ప్యాసింజర్ శాటిలైట్స్ ఉన్నాయి, దగ్గర 30 ఉపగ్రహాలు ఉన్నాయి. ఆ 30 ఉపగ్రహాల్లో ఒకటి మాత్రమే మన విద్యార్థులు చేసింది, మిగతా 29 ఉపగ్రహాలు 14 దేశాలకు సంబంధించినవి. సో ఈ 14 దేశాల పేర్లు వింటేనే మనకి ఆశ్చర్యం వస్తుంది. ఇందులో ఏంటి, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ, జపాన్, ఇటలీ, అంటే ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలను మనం పిలుచుకుంటామో అట్లాంటి దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలు మనం పెడతా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, గతంలో మనం 104 ఉపగ్రహాలని ఒకే లాంచ్ ద్వారా చేసిన తర్వాత దానివల్ల ఎంతో మనకు పేరు వచ్చింది. అసలు ఎవరు చేయని ప్రయత్నం. అయితే ఆ లాంచ్ చేసే సమయంలో కూడా
37 ఉపగ్రహాలు రష్యా అత్యధికంగా పంపించిందండి. అదే కాకుండా అమెరికా నాసా తీసుకుంటే 29. సో నిజం చెప్పాలంటే ఈరోజు మళ్ళీ మనం రికార్డ్ బ్రేక్ చేస్తామని. అంటే ఏదైతే 29 ఉపగ్రహాలతో ఆగిపోయిన నాసా ఉందో దాని తలదంతు ఈరోజు మళ్ళీ 31 మనం చేస్తా ఉన్నాం. సో డెఫినెట్గా ఇది ఇస్రో శాస్త్రవేత్తల ఒక నైపుణ్యతకి వారి యొక్క కార్యనిర్దేశతకి ఇదని. అయితే ఈ ప్రోగ్రాం చూస్తున్న విద్యార్థులు మనకి 9th క్లాస్లో ఎస్కేప్ వెలాసిటీ అని మనకు టాపిక్ ఉంటుందండి. అదే కాకుండా మనకి చాలా మీకు అంశాలు ఉంటాయి. ఇవన్నీ మీరు స్కూల్లో చదువుతున్నారు. వాస్తవానికి ఈ అంశాల ద్వారానే ఈరోజు ఈ లాంచ్ జరుగుతుంది. ఈ యొక్క వెహికల్ పైకి వెళ్ళాలన్నా, అది కక్షలో పెట్టాలన్నా, సో పర్టికులర్గా టీచర్స్కి విజ్ఞప్తి ఏంటంటే మీ టెక్స్ట్ బుక్స్ ఈరోజు అవి తీసి విద్యార్థులకి చెప్పే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూద్దాం అసలు ఈరోజు ఏం జరుగుతోంది. సో ఇది ఇస్రో పిఎస్ఎల్వి ఒక 41 ఇదిగో చూడండి. మనకి ముఖ్యంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం చూస్తూ ఉన్నాం. ఇది కార్టోసాట్ 2E. ఇది దగ్గర 712 కిలోలండి. అయితే మొత్తం టోటల్ శాటిలైట్స్ బరువు వచ్చేసి 955 కిలోలు. అందులో ఈ కార్టోసాట్ 2E మాత్రమే మీకు 712, ఎందుకంటే ఇది మెయిన్ శాటిలైట్ అనమాట. సో మిగతా 200 ఏదైతే ఉన్నాయో అవన్నీ 30 ఉపగ్రహాలు ఒక బరువు. ఓకే, సో దీని యొక్క పనితనం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూస్తున్నారు, ఇది పిఎస్ఎల్వి C-38 అనే వాహక నౌక. ఇది మొత్తం 4 దశల్లో పనిచేస్తుందండి. 1, 2, 3, 4. సో మరి మన విద్యార్థులకు ఒక డౌట్ వస్తుంది, ఈ ఉపగ్రహం ఎక్కడుంది అసలు? ఈ 31 ఉపగ్రహాలు ఎక్కడున్నాయంటే ఈ ప్రాంతంలో ఉంటుంది. విద్యార్థులు చూస్తే ఈ భాగంలో ఉంటుంది. అయితే ఈ రాకెట్, ఈ వాహక నౌక ఏం చేస్తుందంటే ఒక స్టేజ్, 2, 3, 4 ఇలా 4 దశల్లో ఇంధనాన్ని మండిస్తూ భూమి నుంచి 512 కిలోమీటర్ దూరానికి వెళ్ళి ఒకటిగా ఉపగ్రహాలని కక్షలు పెట్టాలన్నమాట. సో ఇది మనందరం కూడా ప్రత్యక్షంగా మన స్కూల్లో నుంచే చూసే ఒక మంచి అవకాశం మనకి మన టీవీ వారు ఇచ్చారు. రఘునందన్ గారు, ఇందులో మీరు ప్రత్యేకంగా చెప్పినటువంటి దాంట్లో కార్టోసాట్ 2E అనేటువంటి దాన్ని శాటిలైట్ ప్రవేశపెడుతున్నారు. యాక్చువల్గా కార్టోసాట్ 2E ఉపయోగం ఏంటి అసలు? అంటే భారతదేశానికి ఉపయోగపడుతుందా? ఏ ఉపయోగంతో దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది? ఇప్పుడు చూడండి, కార్టోసాట్ 2E చూసిన ముందు ఒక్కసారి మనము స్క్రీన్ మీద చూస్తే ఈరోజు ఒకసారి ఈ విధంగా అంటే ఈ యొక్క వాహకం ఎలా ప్రయాణం చేస్తుంది, ప్రతి ఒక్క సెకండ్ అంటే మొదటి స్టేజ్ దగ్గర 1.5 నిమిషం అండి. తర్వాత రెండో స్టేజ్, మూడో స్టేజ్ మనకి స్క్రీన్గా సరిగా కనబడట్లేదు, మొత్తం ఈ ప్రయాణం ఉంటుంది. సో ఇప్పుడు మీ ప్రశ్నకి వచ్చినట్లయితేనండి, ఈ కార్టోసాట్ 2E గురించి మాట్లాడుకుంటే ఇది బేసికల్గా ఈ సిరీస్లో, కార్టోసాట్ సిరీస్లో 7వ ఉపగ్రహం అని చెప్పుకోవాలి. ఇది ఒక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. సార్ దాని గురించి మనకి డీటెయిల్గా తర్వాత చెప్తారు. సో ఈ పర్టికులర్ ఉపగ్రహం మనం తీసుకున్నట్లయితేనండి మీకు బాగా గుర్తుండొచ్చు, మొన్న అంటే పోయిన సంవత్సరం మనము సర్జికల్ స్ట్రైక్ చేసాం. అంటే పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు మన భారతదేశం మీదకి వచ్చి మన జవాన్లు బలిగొన్నారు. సో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మన ఆర్మీ వారు ఇస్రో సహాయం కోరినప్పుడు అప్పుడు మన శాస్త్రవేత్తలు ఇదే కార్టోసాట్ సిరీస్లో ఉన్న ఉపగ్రహాన్ని వాడుకొని ఆ ఒక టెర్రరిస్ట్ ఒక స్థావరాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ యొక్క ఉపగ్రహం పనితనం మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారండి. ఇది భూమి నుంచి 500 కిలోమీటర్ దూరంలో ఉండి కేవలం 60 సెంటీమీటర్లు ఉన్న ఆబ్జెక్ట్ను చూడగలుగుతుంది. మనం ఇలా చెయ్యి పెడితే ఈ చెయ్యి ఇక్కడ కనబడుతుంది మీకు, ఇంకా ఒక 100 మీటర్లు పోతే కనబడదు, కిలోమీటర్ వెళ్తే అసలు ఏమీ కనబడదు. అట్లాంటిది భూమి చుట్టూ సెకండ్కి 8 కిలోమీటర్ల వేగం. టీచర్స్ చాలా బాగా ఫోకస్ చేయాలి. సెకండ్కి 8 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క శాటిలైట్ తిరుగుతూ అది ఇండియా మీద వెళ్తున్నప్పుడుగా ఇమేజెస్ తీసి మన శాస్త్రవేత్తలకు ఇవ్వడం. అలా అంత దూరం నుంచి ఒక 60 సెంటీమీటర్ల ఆబ్జెక్ట్ని, అంటే మీ స్కూల్ విద్యార్థులు మీ స్కూల్ ఎదురుగా ఉన్న బండి ఆకాశం నుంచి శాస్త్రవేత్తలు ఈజీగా గుర్తించగలుగుతారు. సో ఇంత అద్భుతమైన ఉపగ్రహం ఇది. సో అలా మన దేశ డిఫెన్స్ అవసరాల కోసం ఈ ఉపగ్రహం మనకు పనిచేసింది. అయితే ముఖ్యంగా ఈ ఉపగ్రహం ఈ డిఫెన్స్ వాళ్ళ కోసమే కాదు, సామాన్య మానవుడి జీవితంలో కూడా చాలా ఉపయోగమైన రోల్ ప్లే చేస్తుంది. పర్టికులర్గా ఈ కార్టోసాట్ 2Eని పనిచేస్తే ఇప్పటిదాకా ఉన్న ఉపగ్రహాలకి తోడుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు. అయితే ఇది లార్జ్ స్కేల్ మ్యాప్స్ని తయారు చేస్తుంది. అదే కాకుండా మీకు అర్బన్ ప్లానింగ్, అంటే ఆ వచ్చిన మ్యాప్స్ ద్వారా అర్బన్ ప్లానింగ్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇట్లాంటి ఎన్నో అంశాలు మన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడానికి ఈ పర్టికులర్గా ఈ కార్టోసాట్ 2Eని మనం పంపిస్తున్నాం.
వాస్తవానికి చెప్పినట్లయితే మన దేశానికి ఇప్పటిదాకా ఒక 38 నుంచి 40 ఉపగ్రహాలు మనకు పనిలో ఉన్నాయండి. అయితే మనకి ఎంతైతే అవసరం ఉందో దానికన్నా సగం మాత్రమే ఉన్నాయి. సో ఈ యొక్క సంఖ్య పెంచుకోవాలి అంటే ఇంకా లాంచెస్ ఎక్కువ జరగాలి. సో ఆ ప్రయత్నంలో ఉన్నారు శాస్త్రవేత్తలు. సో మొత్తానికి ఇది చాలా ముఖ్యమైన ఉపగ్రహం అని చెప్పుకోవాలి. ఇది దేశీయ అవసరాలే కాకుండా అదే కాకుండా ముఖ్యంగా చూస్తే మొన్న మనం 104 శాటిలైట్స్ చేసామండి. ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఎట్లా ఉందంటే మార్కెట్ చాలా బూమ్ అవుతా ఉంది. అంటే విద్యార్థులు ఈ దాని మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే రాను రోజుల్లో చాలా జాబ్స్ ఉంటాయి. పర్టికులర్గా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు ఒక రకమైన నిరాశలో ఉంటారు. ఎప్పుడు అరే మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం, మేము సైంటిస్టులు అవుతామా? అయితే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి. ఎందుకంటే బాలశాస్త్రవేత్తలు తయారు కావాలి. ఎందుకంటే ఈ రోజు ఇస్రో సంస్థలో ఎవరైతే ఇంత పెద్ద పెద్ద ఘనతలు సాధిస్తున్నారో, చంద్రయాన్ అంగారక గ్రహానికి వెళ్తున్నాం, చంద్రమండలంకి వెళ్తున్నాం. సో ఈ శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి వచ్చారు? వారు ఎప్పుడో ఒకప్పుడు కనీసం ప్రాథమిక విద్య అయినా సరే ఒక గవర్నమెంట్ స్కూల్లో చేసిన వారే. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి పిల్లలు. ఇట్లాంటి ఏ లాంచెస్ వచ్చినా దాని వెనకాల ఉన్న టెక్నాలజీస్ ఏమిటి, అసలు మరి ఆ శాస్త్రవేత్తలు ఏం చదువుకుంటారు, మరి మన స్కూల్లో ఉన్న పాఠము దానికి సరిపడుతుందా అనేది మనం తెలుసుకోవాలి. సో మొత్తానికి ఇంకా కొద్ది నిమిషాల్లో ఇంకా మనం ఈ 9:29 ఈ యొక్క ప్రయాణాన్ని మనం చూస్తాం. 4 దశల్లో ఉన్న ఈ రాకెట్ మీకు మండుతూ మనం అక్కడ స్క్రీన్ మీద మనకు చూపిస్తారు. మీకు ఒక కామెంటరీ కూడా మేము ఇస్తాం మీకు, అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందని. సో ఈ శాటిలైటే కాకుండా మనకి న్యూసాట్ అని ఉందండి. అంటే మన భారత ప్రభుత్వం ఎంత ఎంకరేజ్ చేస్తుంది అంటే విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహాన్ని ఈరోజు కక్షలో పెడుతున్నాం. అంటే గతంలో ఎన్నో పంపించాం. సో ఒక కేరళకి సంబంధించిన న్యూసాట్, నూరుల్ ఇస్లాం యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల శాటిలైట్ని కక్షలో పెడుతున్నారు. అంటే మీరు కనుక బాలశాస్త్రవేత్తలుగా ఎదిగి రేపు కాలేజీలో వచ్చిన తర్వాత మీరు ఏదైనా ఉపగ్రహం తయారు చేస్తే దాన్ని కక్షలో పెట్టే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. సో అదే కాకుండా ఇది వాణిజ్యపరంగా కూడా చాలా గొప్ప సంఘటన అండి ఈరోజు. అంటే మన భారతదేశానికి అంటే మన శాస్త్రవేత్తలు కేవలం తన రీసెర్చ్ చేయడమే కాకుండా దేశానికి డబ్బులు కూడా తీసుకొచ్చే కార్యక్రమం. సో ఈ మిషన్ తర్వాత చూడండి యూకే, యుఎస్ఏ, మరి వాళ్ళ దేశాల్లో మనకన్నా అభివృద్ధి చెందిన మిషన్స్ అవన్నీ ఉన్నాయి. కానీ మనకి ఎంత మంచి పేరు వచ్చింది అంటే ఇండియా నుంచి పంపిస్తే అతి చౌకగా, చాలా యాక్యురేట్గా, సక్సెస్ రేట్తో మనం పంపగలుగుతామని. సో ఇదంతా కార్యక్రమం మన శ్రీహరికోటలో, మన రాష్ట్రంలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీహరికోటలో నెల్లూరు జిల్లాలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ వెహికలే మనకి ఈ ఉపగ్రహాలన్నీ కక్షలో తీసుకెళ్ళడం. అయితే విద్యార్థులు చాలా ముఖ్యంగా గమనించాలి, ఇందులో ప్రతి ఒక్క సెకండ్, అంటే మొత్తం మనము 23 నిమిషాలు ఇచ్చాం, ప్రతి ఒక్క సెకండ్ కూడా ఇంకా 3 నిమిషాలు మాత్రమే ఉంది లాంచ్ కావడానికి. ఇంకా కొద్దిసేపట్లో మనం అక్కడ ఇగ్నిషన్. ఒక చిన్న డౌట్ పిల్లలు అడిగేటువంటి దాంట్లో చాలాసార్లు పేపర్లో చూస్తుంటారు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అనేటువంటి పదాలు వింటుంటాం. దాని క్లారిఫికేషన్ చెప్పి మనం అక్కడికి వెళ్ళొచ్చు. డెఫినెట్లీ. ఇప్పుడు చూడండి, మన భారతదేశం నుంచి ఏదైనా అంతరిక్షంలో పంపాలంటే మనకి 2 ముఖ్యమైన వెహికల్స్ అందుబాటులో ఉన్నాయండి. ఒకటేమో పిఎస్ఎల్వి, రెండోది జిఎస్ఎల్వి. సో పిఎస్ఎల్వి అనేది ఏం జరుగుతుంది అంటే ఇది అత్యధికంగా మనకు ఈ చిన్న శాటిలైట్స్ని కానీ, అదే కాకుండా ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్, అంటే 1000 కిలోమీటర్ దూరం దాకా తీసుకెళ్లడానికి దీనికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 2000 కిలోల బరువుని ఇది మోయగలుగుతుంది. అది కూడా డిపెండింగ్ ఆన్ ఎల్యూలోనే. కానీ జిఎస్ఎల్వి తీసుకున్నట్లయితే అది మీకు ఈ జియో సింక్రనస్ ఆర్బిట్, అంటే భూమి నుంచి 36,000 కిలోమీటర్ దూరంలో ఉండే ప్రాంతానికి తీసుకెళ్లడానికి మనం జిఎస్ఎల్వి వాడతాం. సో మొన్న జిఎస్ఎల్వి Mark 3 మనం సక్సెస్ చేసాం. మన భారతదేశానికి ఒక బాహుబలి లాంటి ఒక వెహికల్ వచ్చింది. అదే కాకుండా ఆ వాహక ద్వారానే మనము అంతరిక్షంలోకి వ్యోమగామిని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇలా పిఎస్ఎల్వి అనేది మనము రెగ్యులర్ మిషన్స్ వాడితే, జిఎస్ఎల్వి అనేది భారీ ఉపగ్రహాలు. అంటే జిఎస్ఎల్వి దగ్గర మీకు 2500 Mark 2లో, Mark 3లోనేమో దగ్గర 3500 కిలోల బరువుని మనము తీసుకెళ్ళగలుగుతాం. సో అంత బరువుని మన పిఎస్ఎల్వి తీసుకోలేదు కాబట్టి దానికి ఇంకా ఎక్కువ మనకి ప్రొపలెంట్స్ అవన్నీ కావాలి కాబట్టి మనం జిఎస్ఎల్వి వాడతాం. సో మొత్తానికి మన దేశం నుంచి మనం ఎవరైనా అంతరిక్షంలోకి వెళ్ళాలన్నా ఒక వస్తువుని పంపాలంటే పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి. థ్యాంక్ యూ సార్. ఒకసారి సత్యనారాయణ గారు వారి గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ అపూర్వమైన జరగబోయేటువంటి సంఘటన గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు అందులో పనిచేశారు కదా సార్. అవునండి, నమస్కారం అండి. పిల్లలు ముఖ్యంగా మీరు వినాల్సింది ఏంటంటే ఈ సుదీర్ఘ ప్రయాణం 60 ఏళ్ల నుండి నడుస్తున్నది. స్టార్టింగ్లో
2.5 మీటర్స్ రాకెట్ను 10 కిలోల బరువుతో జస్ట్ 150 కిలోమీటర్స్ దూరంలో వేయడానికి చాలా కష్టపడ్డాము. అలాంటిది 2.5 మీటర్స్ రాకెట్ను ఆదాన్ టుడే 48 మీటర్ల ఎత్తుగల రాకెట్ను 3,500 కిలోగ్రామ్స్ గల పేలోడ్ను శాటిలైట్ను 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్బిట్లోకి పంపించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో టెక్నాలజీస్, ఎన్నో శాస్త్ర పరిజ్ఞానం తీసుకోవాల్సి వచ్చింది. బయట నుంచి వేరే కంట్రీస్ మనకు ఇవ్వడానికి రెడీగా లేకున్నది. ఆ విధంగా ఇండిజినస్గా మన ఓన్ టెక్నాలజీ డెవలప్ చేసుకొని ఇంత దూరం వచ్చాము. దీని యొక్క ఈ పిఎస్ఎల్ యొక్క ప్రత్యేకత ఒకటి ఉంది. ఇంతకుముందు జరిగిన 37 ప్రయోగాలకు దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే 4th స్టేజ్లో ఇంతకుముందు మనం 104 శాటిలైట్ను పంపించడానికి ఒకే ఆర్బిట్లో పంపించగలిగాము. అంటే ఒకదాని తర్వాత ఒకే ఆర్బిట్లో పంపించగలిగాము. కానీ ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్లో కంట్రోల్డ్ రీఇగ్నిషబుల్ 4th స్టేజ్ అంటారు దీన్ని. అది న్యూ టెక్నాలజీ. మనకు సమయం ప్రపంచంలో అద్భుతమైన సంఘటన జరగడానికి దేశమంతా ఎదురు చూస్తుంది, శాస్త్రవేత్తలు ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి మనం స్క్రీన్ పై చూద్దాం ఏ రకమైనటువంటి ఒక పిఎస్ఎల్వి ఏ రకంగా నింగిలోకి ఎగుస్తుందో ఒకసారి మనకు ప్రత్యక్షం కాబోతున్నది. ఒక 10 సెకండ్లలో మనం చూడడానికి అవకాశం ఉంది. విద్యార్థులందరూ కూడా ఒకసారి దాన్ని గమనించాల్సిన కోరుతూ రఘునందర్ గారు ఆ కార్యక్రమం ఏ రకంగా జరుగుతుంది ఒకసారి దాన్ని డీటెయిల్ గా పార్ట్ వైజ్ గా ఒకసారి ప్రయత్నం 4 దశల్లో ఉందని చెప్పాం. ఇప్పుడు ఇగ్నిషన్ స్టార్ట్ అయింది. ఇగ్నిషన్ స్టార్ట్ అయిన ఇగ్నిషన్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ 150 నిమిషాలు 1 నిమిషం 50 సెకండ్లలో భూమి నుంచి 68 కిలోమీటర్కి ఈ వెహికల్ వెళ్ళాలండి. అంటే మొదటి స్టేజ్లో ఇంధనం మండేలోగా సో ఇగ్నిషన్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. సో ఇదేం కొత్త ఏం కాదు, బట్ మళ్ళీ ఏదైనా ఇప్పుడు ప్రతి ప్రసవం కొత్తగానే ఉంటుంది. సో ఒక నిమిషం ఇప్పుడు శాస్త్రవేత్తల ముందు ఉన్న టార్గెట్ ఏమిటంటే 1 నిమిషం 50 సెకండ్లలో భూమి నుంచి 68 కిలోమీటర్లు ఈ ఒక మొదటి స్టేజ్ అంటే అది విడిపోయేలోగా 68 కిలోమీటర్ దూరంకి వెళ్ళాలి. అండ్ సెకండ్కి 2 కిలోమీటర్ల వేగం. మనందరికీ తెలుసు పలాయన వేగం అంటే ఎస్కేప్ వెలాసిటీ. సెకండ్కి 11 కిలోమీటర్ల వేగంతో ఏదైనా మనం అంతరిక్షంలో విసిరగలితే అది మీకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే భూమి గురుత్వాకర్షణ శక్తిని మొదటి స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్ అలా అంచెలంచెలుగా ఆ వేగాన్ని ఇవ్వడమే కాకుండా ఆ కిలోమీటర్లు అంటే మనం మొత్తానికి 512 కిలోమీటర్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మొదటి స్టేజ్ లో ఉన్న ఇంధనం మండేలోగా ఈ వెహికల్ 68 కిలోమీటర్లకు వెళ్ళాలి. ఇంకా కొద్ది సెకండ్స్ లో మనం అక్కడ నుంచి ఆ విశ్లేషణ మనం వింటాం. దాని తర్వాత ఆ మొదటి స్టేజ్ లో ఉన్న ఇంధనం అంతా మండిపోయిన తర్వాత ఆ భాగము సముద్రంలో పడిపోతుందండి. మళ్ళీ ఆటోమేటిక్ గానే 2వ స్టేజ్ ఇగ్నైట్ అవుతుంది. ఆ 2వ స్టేజ్ మళ్ళీ 1 నిమిషం 50 సెకండ్ల పాటు సుమారుగా మండుతూ మళ్ళీ నిర్ణీతమైన టార్గెట్ వెళ్ళాలి. సెకండ్కి దగ్గరగా 4 కిలోమీటర్ వేగాన్ని అందుకోవాలి. సో అదంతా కూడా మన కళ్ళ ముందే సో ఫస్ట్ స్టేజ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెహికల్ దగ్గరగా సో ఇప్పుడు మన వెహికల్ దగ్గరగా 68 కిలోమీటర్ దూరంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆ వేగం సెకండ్కి 2 కిలోమీటర్లు అండి. సో చాలా వేగం అది. సో అది చూడండి అక్కడ మన గ్రాఫ్ లో శాస్త్రవేత్తలు చూపిస్తా ఉన్నారు. రైట్ సైడ్ మీకు ఆ వేగం, ఆల్టిట్యూడ్ ఇట్లా ఎన్ని సెకండ్స్ అయింది ఫస్ట్ మనం టైం చూస్తున్నాం. మొత్తం లాంచ్ అయ్యి దగ్గరగా 147 సెకండ్లు అయింది. ప్రతి ఒక్క సెకండ్ ఎంత ముఖ్యమైనదో విద్యార్థులు చూడండి. అదే ఒక వెహికల్ స్పీడ్ 2.2 కిలోమీటర్ పర్ సెకండ్ అక్కడ అందుకున్నారు. మళ్ళీ 2వ స్టేజ్. ఈ 2వ స్టేజ్ కూడా बहुत ही महत्वपूर्ण क्षण होता है ये. ఇప్పుడు మనం 2వ స్టేజ్ ఇగ్నిషన్ స్టార్ట్ అయినట్టు సో అది కూడా మళ్ళీ 1 నిమిషం. సో శాస్త్రవేత్తలు ఎంతో ఉత్కంఠతో అక్కడ కూర్చున్నారు మనం చూడొచ్చు. సో విద్యార్థులు పదేగా మేము చెప్తా ఉన్నాం, ఈ శాస్త్రవేత్తలు ఎప్పుడో ఒకప్పుడు మీరు చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నవారు, మీరు చదువుకున్న చిన్న అంటే ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయండి చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్ లేని ప్లేస్ లో. అలా ఔత్సాహికులుగా పెట్టిన గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ లో చిన్న స్కూల్స్ లో చదువుకున్న వారు కూడా చాలా మంది ఉండవచ్చు శాస్త్రవేత్తలు.
दूसरे को फॉलो करते हुए పర్ఫెక్ట్ గా the next important event is second ఆ stage ట్రాజెక్టరీ separation, ఫాలో అవుతుంది which will చూడండి. take place in another few seconds. Performance Yeah, of the and vehicle చాలా you are ముఖ్యమైన seeing విషయం on the ఏంటంటే screen in terms of the ఈ graph. 4 స్టేజ్ల్లో ఈ వెహికల్ మండుతూ ముందుగానే శాస్త్రవేత్తలు నిర్దేశిస్తున్న మార్గంలోనే వెళ్ళాలి. అది అందులో ఏమాత్రం డీవియేషన్ అయినా ముఖ్యంగా ఈ స్టేజ్ లో చూడవలసింది ఏంటంటే క్లోజ్డ్ లూప్ గైడెన్స్ అంటారు దీన్ని. ఈ నిర్ణీతమైన ట్రాజెక్టరీలో వెళ్ళడానికి ఏదైనా డీవియేషన్ ఉంటే మళ్ళీ దానంతట అదే కరెక్ట్ చేసుకుంటుంది. దాన్ని దట్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ లూప్ గైడెన్స్ సిస్టమ్. ఇక్కడ ఈ సెకండ్ స్టేజ్ లో క్లోజ్డ్ లూప్ గైడెన్స్ సిస్టమ్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. అది గ్రహించండి ముఖ్యంగా. అయితే గతంలో ఏం జరిగిందంటేనండి కొన్ని మిషన్స్ లో ముందుగానే నిర్దేశించిన మార్గంలో వెళ్ళినప్పుడు శాస్త్రవేత్తలు సెల్ఫ్ డిస్ట్రక్ట్ అంటే మొత్తం అది పేలిపోతుంది. అంటే అలా ఎందుకు పేల్చేస్తారంటే ఇది వేరే దేశాల మీద పడడమో లేదా ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో ఆ పరిస్థితి ఒకే ఒకసారి వచ్చింది మనకు. మన ఇన్నిసార్లు ఒకే ఒకసారి ఆ పరిస్థితి వచ్చింది. అది సక్సెస్ఫుల్ గా ఫంక్షన్ అయింది. అది అంటే అలా సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేయడం దానికి అవార్డు కూడా ఇచ్చారు. ఎవరైతే దాన్ని డిజైన్ చేశారో వాళ్ళకి అవార్డు ఇచ్చారు. సెకండ్ స్టేజ్. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్ కూడా అయిపోయిందండి. థర్డ్ స్టేజ్. సో ఈ స్టేజ్ లెక్క ఏందనేది మన పిల్లలు ఆలోచించవచ్చు. మనం దివాళీ సమయంలో ఈ రాకెట్లను పెడతాం. అయితే నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆలోచన వచ్చింది, ఈ రాకెట్ ఇక్కడ దాకా వెళ్తుంది కదా, అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. నేనేం చేశానంటే ఒక రాకెట్ ఇంకో రాకెట్ ని తగిలించి దానికి ఒక పెద్ద తాడులాగా పెట్టి ట్రై చేశాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కాలేదు. సో ఇన్బిల్ట్ ఉండాల్సింది. తాడు పెట్టాల్సి వస్తుంది. సో ఇందులో శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే 1, 2, 3, 4 రాకెట్లు ఒకే దాంట్లో పెట్టి ఈ వాహక నౌకను తయారు చేశారు. సో అందులో మొదటి స్టేజ్, రెండో స్టేజ్, 3, 4. సో ఈ విధంగా ఈ ప్రస్థానం మనకుంటుంది. సో ఇప్పుడు మనం థర్డ్ స్టేజ్ అక్కడ శాస్త్రవేత్తలు అనౌన్స్ చేస్తా ఉన్నారు కూడా. థర్డ్ స్టేజ్ యొక్క సెకండ్ స్టేజ్ లిక్విడ్ ఇంజన్ అంటారు. లిక్విడ్ ఇంజన్ యొక్క ఉపయోగం ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. మనం దాని ఇగ్నిషన్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళచ్చు. థర్డ్ స్టేజ్ మళ్ళీ సాలిడ్ ఇంజిన్, సాలిడ్ ఇగ్నిషన్. సో మొత్తానికి ఈ 4 స్టేజ్లు ఉంటాయి కదండి. ఇందులో సాలిడ్ అండ్ లిక్విడ్, సాలిడ్ లిక్విడ్ ఆల్టర్నేట్ గా మీకు ఆ ఇంధనాన్ని ఇదే విధంగా కాన్ఫిగరేషన్ మారుస్తూ పోతారు. జిఎస్ఎల్ఈ కి మీరు పిఎస్ఎల్ కి డిఫరెన్స్ అడిగారు కదా. జిఎస్ఎల్ఈలో ఇంపల్స్ రెస్పాన్స్ ఎక్కువ ఉండడానికి క్రయోజెనిక్ ఇంజన్ వాడతారు. క్రయోజెనిక్ అది మెయిన్ డిఫరెన్స్ జిఎస్ఎల్ కి పిఎస్ఎల్. వికాస్ ఇంజన్ అని దీంట్లో లిక్విడ్ ఇంజన్ అంటే వికాస్ ఇంజన్. సందర్భం ఒకటే మనకున్నది. మనకు ఫెయిల్ అయిన సందర్భం ఒకటి, పిఎస్ఎల్ ఫెయిల్ అయిన సందర్భం ఒకసారి. అప్పుడే ఈ డిస్ట్రక్టింగ్ టెక్నాలజీ ఆర్ డిస్ట్రక్టింగ్ ఫంక్షన్ ఇస్ ఎనేబుల్డ్. అదండి కోస్టింగ్ స్టేజ్ వస్తుంది. ఇప్పుడు ఒక స్టేజ్ లో ఏమవుతుందంటే ఫ్రీ బాడీ లాగా మూవ్ అవుతుంటుంది. ఇక్కడ ఏమి మనకు కంట్రోల్ ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ ఇట్ గోస్ అలాంగ్ విత్ ది ట్రాజెక్టరీ. అట్లా కోస్టింగ్ స్టేజ్. సో ప్రస్తుతం థర్డ్ స్టేజ్ మనకి ప్రాసెస్ లో ఉన్నదండి. ఇంకా ఫోర్త్ స్టేజ్ స్టార్ట్ కాలేదు. అంటే ఫస్ట్ స్టేజ్, రెండో స్టేజ్ సక్సెస్ఫుల్ గా ఆ ఇంధనాలు మండించి వెహికల్ నిర్ణీతమైన మార్గంలోనే వెళ్తూ కిలోమీటర్స్ అందుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సెకండ్కి 6 కిలోమీటర్ల వేగంతో ఈ వెహికల్ ప్రయాణం చేస్తూ ఉంది. సో చూడండి, అంచెలంచెలుగా ఫైనల్ గా శాస్త్రవేత్తల ముందున్న విషయం ఏంటంటే ఇది 7.6 కిలోమీటర్ పర్ సెకండ్ వేగాన్ని అందుకోవాలి. 512 కిలోమీటర్ దూరానికి వెళ్ళాలి. సో అక్కడ చూస్తున్న ప్రస్తుతం వెహికల్ 386 కిలోమీటర్ దూరంలో తన ప్రయాణంలో ఉంది. సో చాలా ఉత్కంఠత. సో మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఫోర్త్ స్టేజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ టెక్నాలజీ. మన ఫోర్త్ స్టేజ్ ను రీఇగ్నైట్ చేయొచ్చు. ఫస్ట్ ఇగ్నైట్ చేస్తాం, ఒక శాటిలైట్ వదిలేస్తాం ఆ ఆర్బిట్ లో. ఫర్దర్ గా దాన్ని ఇంకా మళ్ళీ ఇగ్నైట్ చేసి వేరే ఆర్బిట్ కి వెళ్ళి మళ్ళీ వేరే శాటిలైట్స్ కక్షలకు వదులుతాం. అంటే ఒకేసారి ఒకే లాంచ్ లో 4-5 ఆర్బిట్ల వరకు మనం తీసుకుపోగలుగుతాం. ఇది ఫస్ట్ టైం మనం ఈ టెక్నాలజీ ప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు జరిగేటువంటి ప్రయోగం లోపల
అంటే ఆర్బిటాల్స్ మార్చేయమన్నా సాటర్డేస్ వదిలేస్తున్నారంటే ఇప్పుడు ఉంది ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు మొత్తానికి థర్డ్ స్టేజ్ కంప్లీట్ కావడానికి వస్తుందండి. థర్డ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఫోర్త్ స్టేజ్ ఉంటుంది. ఆ ఫోర్త్ స్టేజ్ కొంచెం సుదీర్ఘంగా ఉంటుంది, 8 నిమిషాల సమయం ఉంటుంది. అప్పుడు మనం మిగతా అంశాలు కూడా మనం మాట్లాడచ్చు. సో ఇంకా కొద్ది సెకండ్స్ లో మన విద్యార్థులందరూ చూడాలి ఏ రకంగా ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క నిమిషం ఎంత ప్లానింగ్. థర్డ్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ గా లాస్ట్ ఈ జర్నీలో ఉన్న లాస్ట్ పార్ట్ ఫోర్త్ స్టేజ్ అనేది మనం ఇప్పుడే ఇగ్నిషన్ అది మనకు ఇది లిక్విడ్. ఇది మనకి ఒక 8 నిమిషాల పాటు ఉంటుంది. మనము మిగతా అంశాలు కూడా చూడొచ్చు. సో ఒకసారి ఈ రోజు ఈ 2E తర్వాత మనకి ఇంకేం ఉన్నాయి అనేది మనం ఒకసారి చూస్తే మనకి ఇది న్యూసాట్ అండి. ఇది నూరుల్ ఇస్లాం యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఉపగ్రహం. అదే కాకుండా ఇదిగో చూడండి, మొత్తం ఇవి కో ప్యాసింజర్ శాటిలైట్స్. ఇవన్నీ ఈ శాటిలైట్స్ ఈ ఒక మిషన్ లో ఇప్పుడు ఉన్నాయి. ఇవన్నీ వెళ్ళే ప్రస్థానంలో ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇది యుఎస్కే సంబంధించినవి సిసిరో అని, లేముర్ అని, ఇలా వాళ్ళవి ఉపగ్రహాలు దగ్గర 8 నుంచి మనకు ఉపగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ సంబంధించిన ఉపగ్రహాలు ఇవి. అదే కాకుండా ఇటలీకి సంబంధించినవి ఉన్నాయి 3 ఉపగ్రహాలు. సో ఇవన్నిటిని కూడా మన ఇస్రో శాస్త్రవేత్తలు అక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, ఇప్పుడు ఆ దారిలో ఉన్నాయి. సో ఇది బెల్జియం కి సంబంధించిన ఉపగ్రహాలు. జపాన్ చాలా టెక్నాలజీలో చాలా ముందున్న దేశం మనం చెప్పుకుంటాం మనం, వారికి సంబంధించింది. ఫ్రాన్స్, అదే కాకుండా జర్మనీ, తర్వాత ఫిన్లాండ్. ఇవన్నీ యూరోప్ కంట్రీస్ అందరు కలిసి ఈసా అని పెట్టారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని. వాళ్ళ కంబైన్డ్ ఎఫర్ట్ అది. సో ఇది చిలీకి సంబంధించిన ఉపగ్రహం. అయితే చూడండి, మరి ఇంత ఘనత సాధించిన మన దేశం అసలు ఎలా మొదలు పెట్టారు, ఎలా జరిగిందని చూస్తే మన మొదటి రాకెట్ ని మనం చూస్తున్నాం. ఈరోజు చాలా బాహుబలి లాంటి రాకెట్ మనం చేస్తున్నాం. ఒకప్పుడు మన శాస్త్రవేత్తలు రాకెట్లని మొత్తం 90 సైకిల్ మీద తీసుకెళ్లారు. ఇక్కడ చూడండి. సో ఎవరికైనా ఒక బిగినింగ్ అనేది హంబుల్ గా ఉంటుందని చెప్పే ప్రయత్నం మేము ఇక్కడ చేస్తా ఉన్నాం. చూడండి, శాస్త్రవేత్తలు దాన్ని ఒక అయితే ఇక్కడ చూస్తున్నారా విద్యార్థులు, మీకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఈయన గుర్తుపట్టాలి మీరు. ఈయన పేరు చెప్పగలరా? ఎస్, ఆయన ఏపీజే అబ్దుల్ కలాం గారు. అయితే ఇక్కడ ఈ షర్ట్ లేకుండా ఉన్నాడు కదా ఈ వ్యక్తి, ఈయన కూడా ఇంకా బ్రతుకున్నారు. ఆయన పైన అర్వముదం. సో ఆయన మొదటి వన్ ఆఫ్ ద అంటే కలాం గారి కన్నా సీనియర్ ముందుగా అపాయింట్ అయిన వ్యక్తి ఆయన. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మొదటి, ఇప్పుడైతే మనకు శ్రీహరికోట ఉంది, బెంగళూరులో ఆఫీస్ ఉంది, కానీ మొదటి ఆఫీస్ ఒక చర్చ్ అనమాట. ఆ చర్చ్ దగ్గర ఇక్కడ చర్చిలోనే స్టార్ట్ అయింది. అయితే ఈయన షర్ట్ ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది అక్కడ. అందులో అది వాళ్ళ ఎన్నో కష్టాలు ఓడ్చుకొని ఈ విధంగా ఇంత ముందు మన శాస్త్రవేత్తలు రావడం. సో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇదిగో చూడండి మనకు. అయితే ఈ వెహికల్ పిఎస్ఎల్ జిఎస్ఎల్ ఒకటే రోజు రాలేదు, ఎంతో సుదీర్ఘమైన ప్రస్థానం. సో మొదటగా ఎస్ఎల్వి ఇక్కడ చూస్తున్నారు. ఈ ఎస్ఎల్వి వెహికల్ ఈ ప్రోగ్రామ్ కి మొదటి డైరెక్టర్ కలాం గారు, తర్వాత ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని, తర్వాత పిఎస్ఎల్విగా. సో ఈ రకంగా ఎవల్యూషన్, మనిషి ఏ విధంగా అయితే ఎవాల్వ్ అయ్యాడో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా మనం ఎవల్యూషన్ చూస్తా ఉన్నాం. సో లాస్ట్ ఇది లేటెస్ట్ మార్క్ 3 5th జూన్ నాడు లాంచ్ చేశారు. సక్సెస్ఫుల్ గా దీన్ని మనం లాంచ్ చేసాము. సో ఇవన్నీ కూడా మన దేశానికి సేవలు అందించడానికి మన భారతదేశం నుంచి. అయితే ఈ లాస్ట్ దాని గురించి మనం చాలా చెప్పుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం రాకేష్ శర్మ గారు అంతరిక్షంలోకి వెళ్ళారు, అది కూడా రష్యా ఒక సహాయంతో. అట్లాంటి మళ్ళీ ఎవరు వెళ్ళలేదు. కాబట్టి రేపనాడు అంటే అతి తొందరలో మన మోడీ ప్రభుత్వం ఈ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కూడా ఎనాన్స్ చేసే అవకాశం ఉంది. చేసినప్పుడు ఖచ్చితంగా మన మధ్య తిరుగుతూ ఉన్న ఆ భారతీయుడు ఇప్పటికే ఉండొచ్చు, ఎక్కడో మన మధ్య ఉండొచ్చు, మీ స్కూల్లో ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు. సో వాడిని అంతరిక్షంలో తీసుకెళ్లే వెహికల్ ఈ వెహికల్ అయితే వచ్చింది. ఆ వ్యోమగామి కూడా మన ముందుకు వస్తాడని మనం చూద్దాం. లేడీస్ కూడా ప్రోత్సాహిస్తున్నారు ఇందులో. ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ప్రోత్సాహిస్తుంది ఇస్రో. సో అది కాకుండా కేవలం మనకి మేల్సే ఉంటారా, ఫీమేల్ చాలా మంది అమ్మాయిలు కూడా ఉండొచ్చు. మరి నేను ఒక శాస్త్రవేత్త అయ్యే అవకాశం ఉందంటే అందులో చాలా మంది. టెస్సీ థామస్ డిఆర్డిఓలో ఉన్నారండి, అగ్ని5 దానికి వారు 200 మంది సైంటిస్టులని గైడ్ ఆమె కంట్రోల్లో ఉండి వాళ్ళందరూ కలిసి చేసిన పని. సో ఆమెని లేడీ మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటారు. సో
ఇదిగో చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం ఏ రకంగా అంటే ఈ పీపీటీ మీకు చిన్నగా ఉంది. అయితే మన గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మనం 104 ఉపగ్రహాలు లాంచ్ చేసిన సమయంలో ఎస్సీఆర్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమం చేపట్టామండి. 104 గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి హైదరాబాద్లో మనం ట్రైనింగ్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ నేను ఇప్పుడు చూపిస్తున్న స్లైడ్స్ అన్ని కూడా పోస్టర్స్ రూపంలో తయారు చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇందాక మనం రాకెట్ గురించి మాట్లాడుకున్నాం. ఇదిగో చూడండి మన వన్ ఆఫ్ ది స్టార్టింగ్ శాటిలైట్స్. సో ఒక ఎడ్ల బండి మీద మన మొదటి ఉపగ్రహము కమ్యూనికేషన్ శాటిలైట్, యాపిల్ శాటిలైట్. దీని గురించి నేను జాయిన్ అయ్యాను, ఈ ప్రాజెక్ట్లోనే జాయిన్ అయ్యాను. నేను 1977లో ఈ శాటిలైట్ గురించి డిజైన్ చేయడానికి నేను జాయిన్ అయ్యాను. దాంట్లో 2 సబ్ సిస్టమ్స్ నేను డిజైన్ చేశాను. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో స్టార్ట్ చేశాను. వెరీ హ్యాపీ సార్, మా పిల్లలు మాకు ఎంత సంతోషం. 2 వ్యక్తిగా మీరు ఇక్కడ ఉన్నారు. 1977. సో అట్లాంటి వ్యక్తి ఈ రోజు మన స్టూడియోలో, మన టీవీ స్టూడియోలో రావడం, మీ అందరితో డైరెక్ట్ గా మాట్లాడడం, ఖచ్చితంగా మన ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. శైలేష్ రెడ్డి గారు, ఎందుకంటే అదే కాకుండా లక్ష్మణ్ గారు చెప్పగానే వారు ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని మీ దాకా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులారా చూడండి, ఎడ్ల బండి మీద మనం రాకెట్. అయితే చాలా మంది వెక్కిరిచ్చారు, వీళ్ళేం చేస్తారు, వీళ్ళు సైకిళ్ల మీద ఎడ్ల బండ్ల మీద తీసుకునే వాళ్ళు, మీరేం చేస్తారా. అట్లాంటిది చైనా, జపాన్ కూడా చేయని మిషన్ సాధించలేదు. మార్స్ ఆర్బిటర్ మిషన్ మనం చేశాము. కేవలం 6 నెలలు పనిచేస్తుంది అనుకున్నది అది 1000 రోజులు, ఇప్పుడు 1000 రోజులు అయిపోయింది. 3 సంవత్సరాల పాటు పనిచేస్తామని. సో ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? శాస్త్రవేత్తలు. ఆ శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి వస్తారు? మన స్కూల్స్లో నుంచే. సో భారతీయుడి మేధస్సు ఏంటి అనేది చూపించడానికి ఈ ప్రోగ్రామ్ మన టీవీ వారు ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. సో విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ చూసి మీరందరూ శాస్త్రవేత్తలుగా మారాలనేది మా ఉద్దేశం. అది కాకుండా చూద్దాం, ఇక్కడ శాటిలైట్స్ కూడా మనకి ఎవాల్వ్ అయ్యాయి. సో మొత్తానికి ఒకవైపు మన ఆ విండోలో చూస్తున్నాం ఏ రకంగా ప్రస్థానం మొదలవుతుంది. ఇంకా కొన్ని సెకండ్స్లో మనం వివరణ వస్తుంది అక్కడి నుంచి సక్సెస్ అయిందనే సంగతి గురించి. సో మొత్తానికి ఇక్కడ శాటిలైట్స్ ఏ విధంగా మనకి లాంచ్ అవుతుంది స్క్రీన్ చూడొచ్చు. అయితే ఇదంతా కార్యక్రమం ఎక్కడి నుంచి జరుగుతోంది? శ్రీహరికోట. సో చూడండి, శ్రీహరికోట ఇది ఏరియల్ పిక్చర్. ఇది సార్ పీపీటీ నుంచే వచ్చింది. అయితే సారే అక్కడ మనకి మెయిన్ రిసోర్స్ పర్సన్. ఈ 104 ఉపగ్రహాలు లాంచ్ చేసినప్పుడు మనము వారికి వివరణ, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మనకి సత్యనారాయణ సారే మన ముందు ఉండి, సో అప్పట్లో ప్రొఫెసర్ సురేష్ గారు, మిగతా ఎక్స్పర్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మనకి నిజాం కాలేజ్ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా చాలా వచ్చారు. సో ఇది చాలా రేర్ వ్యూ అండి. సో ఈ విధంగా సముద్ర రెండు లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయండి. ఈ 2 లాంచ్ ప్యాడ్స్ లో మన ఇస్రో ఏమనుకుంటుందంటే ఎవ్రీ మంత్ ఒక శాటిలైట్ లాంచ్ చేయాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది. అంటే ఏడాదికి 12 శాటిలైట్లు, 6 రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు, 6 కమ్యూనికేషన్ శాటిలైట్స్ చేయాలని ప్రయత్నిస్తుంది. దానిలో 2 లాంచ్ వెహికల్స్ లాంచ్ సైట్స్ పెట్టారు. కానీ ఒక్కొక్క లాంచ్ తయారు చేయడానికి, ప్రిపరేషన్ చేయడానికి ఒక 1 మంత్ కావాల్సి వస్తుంది. సో అందుకని ఇప్పుడు 2 శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కూడా, లాంచ్ ప్యాడ్స్ కూడా సరిపోవడం లేదు. ఇప్పుడు 3rd లాంచ్ ప్యాడ్ మొదలైందండి, ఇదే శ్రీహరికోటలో. సో ఇప్పటిదాకా ఏం జరిగిందని మనం చూసుకున్నట్లయితే శాస్త్రవేత్తలు ముందుగానే డిసైడ్ చేసిన మార్గంలో ఒక వెహికల్ PSLV C-38 అనే ఒక వాహక నౌక ద్వారా మనము కార్టోసాట్ 2E అనే ఒక ముఖ్య ఉపగ్రహం అండ్ మిగతా ఉపగ్రహం మనం పంపిస్తున్నాం. సో ఈ PSLV సో సక్సెస్ఫుల్లీ ఈ మిషన్ కంప్లీట్ అయిందన్నట్టుగా తెలుస్తోంది విజువల్స్ ద్వారా. भारतीय विजय वो भी सेपरेट हो चुका है 10 सेकंड के बाद और మొదటి ఉపగ్రహం 10 क्षणों में చూడండి, ఇది ఆన్బోర్డ్ కెమెరాతో తీసిన वो भी अलग हो गया దృశ్యాలు. ఒక్కొక్కటి సెపరేట్ చేస్తున్నాం. ఏ రకంగా ఈ ఉపగ్రహాలు సెపరేట్ అవుతుందో మనం చూస్తాం. ఆన్బోర్డ్ రియల్ గా చూస్తున్నాం ఇది. और ये जो आप देख रहे हैं ये यान में लगे हुए कैमरे से प्राप्त सेपरेशन के कुछ क्षण हैं जो बड़ा महसूस करते हैं जैसे आप यान में बैठे हो और आप स्टेप 1 और फर्स्ट स्टेज, सेकंड स्टेज को यान से अलग होते हुए देख पा रहे हो. ये वो बहुत ही एक तरह से कह सकते हैं यान की सेल्फी है. जैसे हमारे सैक के डायरेक्टर ने एक बार घोषणा की थी कि यान में लगा हुआ कैमरा अपनी सेल्फी लेता रहता है, तो ये वो सेल्फी थी जो यान में लगे हुए कैमरे ने भेजी. और आप देख पा रहे हैं कि उतनी ऊंचाई से जब अलग होते हैं तो कैसा दृश्य होता है, कैसे क्षण होते हैं, कैसा हम पहले केवल अनुमान लगा सकते थे, लेकिन अब हम स्क्रीन पे बाकायदा देख सकते हैं कि उस ऊंचाई से
अलग हुए जो स्टेजेस हैं, चरण हैं, वो कैसे दिखाई पड़ते होते हैं। इनफैक्ट जो CSAT-1 के बाद वाले उपग्रह हैं उनकी विजिबिलिटी मॉरिशस से बनी रहती है, लेकिन जैसा आप देख सकते हैं TYV सेपरेशन भी हो चुका है। उसके बाद DSAT-1 का सेपरेशन हुआ 1098.9, CSAT-6 वो भी 1103 सेकंड में अलग हो चुका है। और अगला सीक्वेंसर ऑन कर दिया गया है और QP 5.4 सेपरेशन होने के बाद सेपरेशन होते रहेंगे, लेकिन इनकी रिकॉर्डिंग ऑन बोर्ड होगी, जो आपको लगभग 5 से 10 मिनट के बाद ट्रॉल से हम जब डाउनलोड करेंगे डेटा दिखा पाएंगे। तो QP 5.4 भी अलग हो चुका है। इसके बाद के सेपरेशन, इसके बाद के जो पृथक्करण है शेष after about 7 minutes from now. Over to Mr. Director. जी हाँ, जैसा कि अभी रेंज ऑपरेशन बता रहे थे कि 7 मिनट के बाद ये सेपरेशन हम दिखा पाएंगे। यान अपने पथ पर अग्रसर। चेयरमैन इसरो मिशन डायरेक्टर को बधाई देते हुए शिवन सर, कुन्नी कृष्णन सर, जय कुमार जी को बधाई देते हुए आप स्क्रीन पर देख पा रहे हैं कि वी नारायणन क्रायोजेनिक के डायरेक्टर और विशिष्ट वैज्ञानिक डॉक्टर एम अनादुरई, सदन राव, कार्टोसैट 2A के जो प्रोजेक्ट डायरेक्टर, उनको बधाई देते हुए LVPO के डायरेक्टर रघुनंदन गाరు, जिन्हें आप लगातार स्क्रीन पर देख पा रहे हो, कानून गो जी, दीक्षणे जी और वैज्ञानिक सचिव। మనం చూస్తున్నాం శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితంగా ఈరోజు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశం యొక్క ప్రతిష్ట ఒక పతాక స్థాయికి తీసుకుపోయినటువంటి ఒక శాస్త్రవేత్తలను మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. సో ఈ కార్యక్రమాన్ని గురించి ఒకసారి రఘునందన్ గారు కంక్లూడ్ చేయండి, ఏం జరిగిందనేది. అవునండి, మొత్తానికి అనుకున్న విధంగానే మన విద్యార్థులు చూస్తుండగానే ముందుగానే ప్లాన్ చేసిన ప్రకారంగా For the last 50 days, starting from May 5th, this is the 50th day, we have launched 3 major missions of PSLV, GSLV, Mark 3, of launching a variety of satellites. Communication satellite, the SAT, then CATO and other 29 satellites, everything has happened within the short span of 50 days. And all this has happened mainly because the hard work given by the team spread by the entire ISRO. This mission, PSLV mission, is not a regular routine mission. We have some innovation in this mission. After the satellite separation, the PS4 is going to be active for 10 more orbits. It is going to provide a very good and a very cost-effective platform for carrying out very costly experiments. And this mission is going to fly. We have already flown with 2 such experiments that will get results. And many such type of wonders are going to be there. And at this juncture, let me congratulate and compliment the entire ISRO team for the wonderful work. Thank you. Good morning to all of you. The 40th launch of PSLV has very clearly demonstrated once again its commendable position as one of the most reliable launch vehicles in the world. With this launch, we have completed 61 launch vehicle missions from the spaceport of India, Sriharikota. The first half calendar of ISRO has been completed successfully with 4 significant missions, as Dr. Sivan has told, with a variety of launch vehicles, PSLV, GSLV and GSLV Mark 3. And it has clearly demonstrated our capability to organize the campaign in a more professional way, utilizing the entire launch complex facilities and deploying all the facilities in a very efficient way. So we have started this year's launch from PSLV C-37 with 104 satellites in the month of February, followed by the South Asian satellite launch in GSLV F-09, and of course the first developmental flight of GSLV Mark 3 in the month of June. And again in the same month,
yet another major mission, PSLV C-38, with Cartosat 2E and 30 other satellites. I would like to congratulate the whole team here because it's a collective effort. As always, we used to discuss the ISRO culture. The launch support, the customer service provided to all our valued external customers from 14 different nations was very effective and very excellent. And at this point of time, I take this opportunity to specially congratulate and compliment the Cartosat team, both the spacecraft and payload teams, for realizing 3 satellites in the same series, Cartosat 2C, 2D and 2E, in a very short span of time. And finally, I would like to take this opportunity again to congratulate each and every member of our ISRO and all other establishments who have been toiling, who have been contributing very significantly towards the successful accomplishment of this important mission for ISRO, and we are making our nation proud again and again. Thank you. Good morning. Today we had the 40th PSLV mission, and all the last 39 missions have been continuously successful, and we carried 31 satellites today, apart from our own satellite of Cartosat 2 series satellite, then one university satellite, India University satellite, then 29 customer satellites from 14 foreign nations have been carried, and the confirmation of 7 satellites have been confirmed, and remaining satellites will be getting in a very short while from now. And one important, the unique feature of this mission is we will be demonstrating the 3rd time restart of the PSLV upper stage, the PS4. We have earlier one mission we could launch satellites into 2 different circular orbits by restarting the PS4 twice. Today we will be demonstrating the 3rd time restart also. With that, I am sure we will be able to pull together satellites and launch into multiple orbits as required by the satellite team. Certainly it will give a lot of commercial importance to the PSLV, and this is, as it was pointed, it was a major, this June 2017 is going to be a very historical month for ISRO, because 2 major launch vehicle missions has been completed. ఓకే, మనం ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూసాం కదా. ఇలాంటి సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తులను మీకు పరిచయం చేసేంత ముందుకు సత్యనారాయణ గారు మనకు రిటైర్డ్ ఇస్రోలో మా సైంటిస్ట్గా పనిచేసినటువంటి వాళ్ళు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్గా సార్ పనిచేసినటువంటి వాళ్ళు, డిఆర్డిఓ ఫెలో కూడా పనిచేసినటువంటి వారు మన పక్కనే ఉన్నారు. అంటే ఆ సంస్థలో పనిచేసి ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి చేయూతనిచ్చినటువంటి వాళ్ళు, అసలు ఒక దాదాపు 35 సంవత్సరాలు పైగా ఆ సంస్థలో పనిచేసినటువంటి వారు ఇక్కడ మన పక్కన ఉన్నారు. సో వారి గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే, వారు మంథనిలో ఉన్నటువంటి ఒక ప్రాథమిక స్థాయిలో గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నట్టు సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో చదువుకోవడం జరిగింది. మన సిఐటి పక్కన ఉన్నటువంటి ఆలియా కాలేజీ లోపల కూడా వారు జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసేటువంటి అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, ప్రభుత్వ సంస్థలో చదువుకొని ఈరోజు ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోవడం అనేటువంటిది తెలుగు మీడియంలో అందులో పర్టికులర్ గా మనందరం అనుకుంటాం తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తి వేరు. అంటే తెలుగు మీడియంలో చదువుకున్నప్పటికి కూడా ఒక భావనను అర్థం చేసుకుంటే, సైన్స్ని అర్థం చేసుకోగలిగితే ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు. అలాంటి సంస్థల్లో పనిచేసినటువంటి ఒక సగర్వంగా మనం చెప్పుకోగలిగిన వ్యక్తి సత్యనారాయణ గారు మన ముందున్నారు. వారితో మనం మాట్లాడడానికి ముందు మనతో జాయిన్ అయినటువంటి వారు డాక్టర్ సురేష్ బాబు గారు, ఎస్సీఐటీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. ఈ కార్యక్రమం రూపకల్పనకి మీరు చూడడానికి ఒక అవకాశం కల్పించే మన టీవీకి తను కోఆర్డినేట్ చేస్తూ మనకి అవకాశం కల్పించిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకసారి సత్యనారాయణ గారు, అంటే మీరు ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, తెలుగు మీడియంలో చదువుకుని, ఇంత పెద్ద సంస్థలో పనిచేసి వాళ్ళ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి ఒక కార్యక్రమాలు జరగడానికి దానికి మీరు చేయించినటువంటి దాంట్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి, మీరు ఎలా ఆ స్థాయికి వెళ్ళగలిగారు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా మా పిల్లలకు సందేశాన్ని అందిస్తే మా పిల్లలు కూడా వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి ఈ రోజు నుంచి వాళ్ళు బాలశాస్త్రవేత్తలుగా ఎదిగి రేపు దేశానికి అవసరమైనటువంటి ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు ఇన్స్పిరేషన్గా మీరు మాట్లాడాల్సిన కోరుతున్నాను. తప్పకుండా అండి.
ఈ అవకాశం ఇచ్చిన ఎన్సీఆర్టీ వాళ్లకు ధన్యవాదాలు. ముఖ్యంగా పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే మేము ఎక్కడ చదివామని ముఖ్యం కాదు, మనలో ఉన్న ఉత్సుకత జీలు ఉందా లేదా అనేది ముఖ్యం. ఆ విధంగా నేను చదివింది హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ అయినా కూడా నాకు చక్కటి బోధన గవర్నమెంట్ స్కూల్స్లోనే నా మంచి బోధన జరిగింది. ఆ విధంగా మంథనీలోని ప్రైమరీ స్కూల్ నుంచి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్లో సుల్తాన్ బజార్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ నుండి జూనియర్ కాలేజీ ఆలియా కాలేజ్ నుండి దెన్ జేఎన్టీయూ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్టీయూలో కంప్లీట్ చేసి ఐఐటి మెడ్రాస్లో ఎంఎస్ చేసి ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సైంటిస్ట్గా జాయిన్ అయ్యానండి. ఆ విధంగా జాయిన్ అయ్యి అక్కడే 38 ఏళ్ళు సుదీర్ఘంగా పనిచేస్తూ తర్వాత రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం డిఆర్డిఓ ఫెలోషిప్గా ఆర్సీఐలో స్పేస్ టెక్నాలజీ గురించి వాడికి అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనం స్కూళ్ళల్లో చదివే ప్రతి ఒక్క అంశం అంటే న్యూటన్స్ థర్డ్ లా కానీ ఆర్బిటల్ వెలాసిటీ కానీ ఎస్కేప్ వెలాసిటీ కానీ ఇగ్నిషన్ కానీ ఎనీథింగ్ ప్రతి ఒక్క అంశము ఈ రాకెట్ లాంచింగ్లో పనికొచ్చిందండి. ఆ విధంగా బేసిక్గా ఎలాంటి సైన్స్ దీనికి ఉపయోగపడిందో ఆ విధంగా మీరు పుస్తకాలు చదివి ఇంటర్నెట్లో చూసి మీరు అన్వయించుకుంటే మీకు తప్పకుండా ఈ స్పేస్ టెక్నాలజీకి మన చదివే మీ 7th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ చదివే అంశాలకు ఏ విధమైన అనుబంధం ఉంది అని చెప్పి మీకు తెలుస్తుందండి. తప్పకుండా మీ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన ప్రతి విద్యార్థి కూడా నాలాగా మంచి ఆర్గనైజేషన్స్లో ప్రభుత్వానికి ఉపయోగపడేటట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి రంగంలో రాణించగలగాలని ఆశిస్తున్నానండి. అంటే యాక్చువల్గా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలకి ఒక అవకాశం రావడం కోసం తను భావన ఏవైతే సైన్స్ నేర్చుకున్నారో ఆ సైన్స్లో ఉన్నటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో ఆ భావనలను నిజ జీవితంలో వినియోగించుకునే సందర్భం లోపల రకరకాల ఇన్నోవేషన్స్కి ఉపయోగపడతాయని లింక్ చేసుకుని పోయేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. తద్వారా ఇవాళ సమాజానికి ఉపయోగపడేటువంటి దేశ రక్షణకు ఉపయోగపడేటువంటి తర్వాత మన టెక్నాలజీకి అవసరమైనటువంటి ఒక జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి కావాల్సినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కృషి చేసేటువంటి ఒక భాగ్యం ఇలాంటి వారికి లభించడం జరిగింది. సో వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని మనం వారు ఏ రకంగా అభివృద్ధిలోకి రావడం జరిగిందో ఒకసారి తెలుసుకుని మనం అందరం కూడా దాన్ని పాటించేటువంటి ప్రయత్నం చేద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తి పెంచుకుందాం. మనం తరగతి గదిలో చేయించేటువంటి ప్రయోగాలని నిత్యం మనమే ప్రయోగాలు చేసి ఆ ప్రయోగంలో వేరియబుల్స్ మార్చుకుంటూ వినూత్నమైనటువంటి తరహాలో కనుక ఆలోచన చేసి ఒక ఇన్వెస్టిగేషన్ మోడ్ లోపల ఒక క్యూరియాసిటీతోని ఇన్వెస్టిగేషన్ మోడ్లో కనుక మనం ప్రయోగాలు చేసుకుంటూ పోయినట్టయితే అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంది. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందనే విషయాన్ని గుర్తించాల్సిందిగా వారి యొక్క జీవన విధానం గురించి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. కాబట్టి అదేవిధంగా ప్రొఫెసర్ సురేష్ బాబు గారు అంటే ఈ సందర్భంగా పిల్లలకు ఏ రకమైనటువంటి ఒక మెసేజ్ మీరు ఇవ్వాలనుకుంటారు? అంటే ఈ పిల్లలని ఆ సైంటిస్టులుగా తయారు కావడానికి రూపొందించబోయేటువంటి మన ఉపాధ్యాయులకు కూడా ఏ రకమైన మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటే వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు రూపొందించుకుని కార్యక్రమాలు చేస్తే పిల్లల్లో ఆ జిజ్ఞాస ఏర్పడి ఆ కోరిక ఏర్పడి ఆ రకమైనటువంటి ఒక శాస్త్రవేత్తలు కావడానికి సహకరించేటువంటి ఒక ఉపాధ్యాయులకు మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? విద్యార్థులకే సందేశం ఇస్తారు, ఉపాధ్యాయులకే సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా లెట్ మీ కాంగ్రాచులేట్ ద గ్రేట్ ఇండియన్ స్పేస్ సైంటిస్ట్ ఆఫ్ ఇస్రో టీమ్. ఈ మధ్య మనము 104 శాటిలైట్స్ లాంచ్ చేయడం, దాని తర్వాత సార్క్ కంట్రీస్ సంబంధించిన సార్క్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ సహకారంతో మళ్ళీ ఇంకొక శాటిలైట్, మళ్ళీ ఇంకొక ఫీట్ ఇప్పుడు మనం 31 శాటిలైట్స్ లాంచ్ చేయడం రియల్లీ ఇట్స్ ఎన్ ఏ గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇండియన్ సైంటిస్ట్ ఇన్ స్పేస్లో ప్రోగ్రాంలో ఒక గొప్ప అచీవ్మెంట్స్గా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ కూడా మనకు శాటిలైట్స్ లాంచ్ చేయాలని చెప్పి శాటిలైట్స్ మనకు ఇవ్వడం, అది దిగ్విజయంగా వితౌట్ ఎనీ ఫెయిలియర్స్, అంటే విత్ ప్రిసిషన్. మీరు చూసారు ఇప్పుడు ఎట్లా ప్రిసిషన్ తోటి మన సక్సెస్ఫుల్ లాంచ్ అనేది జరగడం, మన విశ్వసనీయత మొత్తం ప్రపంచంలో పెరగడం అనేది ఒక గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను. దీని కృషి చాలా ఒక 60 ఏళ్ల నుంచి కృషి అనేది
జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మొదటి నుంచి విక్రమ్ సారాభాయ్, అదేవిధంగా సతీష్ ధవాన్, ఇప్పుడు కూడా ఐ రియల్లీ కంగ్రాచులేట్ ద టీమ్, పర్టికులర్లీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏఎస్ కిరణ్ కుమార్, ఇస్రో చైర్మన్. వారి ఆధ్వర్యంలో ఈ మధ్య జరిగిన శాటిలైట్స్ లాంచ్ ఇవన్నీ కూడా ఒక గొప్ప మన చరిత్రాత్మకమైన పాత్ర మనం వహిస్తున్నాం అనేది ఇది ఒక గొప్ప విషయం. సో దీంతో పాటు ఇది కేవలం మనము వాళ్ళని శ్లాఘించడమే కాదు, ఈ స్ఫూర్తి అనేది మనము విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే మేము కూడా సకాలంలో స్పందించడం అనేది జరుగుతుంది. మొన్న 104 శాటిలైట్స్ లాంచ్ చేసినప్పుడు లైవ్ టెలికాస్ట్ మనము ఎస్సీఆర్టీ మన టీవీ ద్వారా దూరదర్శన్ టైప్ తోటి మనం టెలికాస్ట్ చేయడం, లైవ్ టెలికాస్ట్ చేయడం, దాంతోపాటు ఒక చర్చ వేదిక కూడా ఇదే స్టూడియోస్లో నిర్వహించడం. అదేవిధంగా సత్యనారాయణ సార్ తోటి మన పక్కన ఉన్నప్పుడు ఇస్రో సైంటిస్ట్ సత్యనారాయణ సార్ తోటి ఒక స్టూడెంట్స్ టీచర్ వర్క్షాప్స్ కూడా నిర్వహించడం జరిగింది. కేవలం ఎస్సీఆర్టీ కాదు, వివిధ సైఫాబాద్ సైన్స్ కాలేజు, నిజాం కాలేజ్, ఇలా వివిధ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి మేము కూడా ఇక్కడ ఎస్సీఆర్టీలో 104 టీచర్స్ తోటి వర్క్షాప్ నిర్వహించడం అనేది కూడా జరిగింది. సో వీఆర్ ట్రయింగ్ టు యూజ్ ఈ ఆపర్చునిటీస్ అన్ని కూడా అంటే మేము కేవలము ఈ టీవీ వరకు పరిమితం కాదు, ఒక వర్క్షాప్ ద్వారా, ఒక ఇంటరాక్షన్ ద్వారా సైంటిస్ట్ అండ్ టీచింగ్ కమ్యూనిటీ ఒక ఇంటరాక్ట్ అయ్యే విధంగా మేము ఒక ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ అండ్ తర్వాత స్టూడెంట్స్ కమ్యూనిటీ కూడా ఇంటరాక్ట్ కావడానికి వివిధ వేదికలు మేము ఉపయోగించాలని కొన్ని ప్రయత్నం చేస్తున్నాము. అందుకే నేను కేవలం ఎస్సీఆర్టీ స్టేట్ లెవెల్ జరగడం కాదు, మీ జిల్లాలో కూడా ఇలాంటి వేదికలు, ఇలాంటి ఇంటరాక్షన్స్ అనేది ఒక సైంటిఫిక్ కమ్యూనిటీ తోటి, ఒక రీసెర్చ్ కమ్యూనిటీ తోటి స్టూడెంట్స్, టీచర్, ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ కావాల్సిన అవసరం ఉంది అనేది నేను భావిస్తున్నాను. ఆ విధంగా మనము ఈ వాళ్ళకున్న ఈ సైన్స్ యొక్క నాలెడ్జ్ను విస్తృతం చేయడానికి, విస్తారంగా చేయడానికి, ఎన్రిచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ స్ఫూర్తిని మనం కలిగించే ప్రయత్నం చేద్దాం. బహుశా మీ అందరూ తెలిసిన విషయమే, ఈ మధ్య మనము ఇన్స్పైర్ అవార్డ్స్ అనేది విషయం మాట్లాడుతున్నాం, రాష్ట్ర ఆవిష్కార అభియాన్ గురించి మాట్లాడుతున్నాం. ప్రధానంగా ఈ 2 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్పైర్, అదేవిధంగా ఎంహెచ్ఆర్డీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ రాష్ట్ర ఆవిష్కార అభియాన్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఈ 2 ప్రాజెక్టులు ఏం చెప్తున్నాయంటే, వీ షుడ్ హ్యావ్ interface between the schools and the higher education institutions or the research institutions. అదొక మెంటర్షిప్గా వెళ్లాల్సిన అవసరం ఉంది, ఒక మెంటర్షిప్ టైఅప్ తోటి చేయాల్సిన అవసరం ఉంది, ఆలోచనలు పంచుకోవాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఈ 2 స్కీమ్స్ అనేది మనకు పాఠశాల స్థాయిలో వీటిని మనం సద్వినియోగంగా ఉపయోగించుకోవాలి. కేవలం ఎగ్జిబిట్ చేయడము, ఎగ్జిబిట్గా పరిమితం కాదు, ఆలోచనలు పంచుకోవడము, ఆలోచనలు విస్తృతం చేసుకోవడం అనేది ప్రధానమైన అంశం. కనుక ఈ క్లోజ్ టైఅప్ అనేది, ఇంటరాక్షన్ అనేది, ఈ మెంటర్షిప్ అనేది, అడాప్షన్ ఆఫ్ స్కూల్స్ అనేది వివిధ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ తోటి చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మన స్టూడెంట్స్ కమ్యూనిటీ తోటి విస్తృతంగా ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ వెళ్లాల్సిన అవసరం ఉంది. సూర్యబాబు గారు, ఒక ఫోన్ కాల్ వస్తుంది, చూద్దాం. హలో. హలో, చెప్పండి. మీరు ఎవరు, మీ పరిచయం చేసుకుని ప్రశ్నించండి. ముందుగా మీ పరిచయం చేసుకోండి, తర్వాత ప్రశ్న వేయండి. హలో సార్, నమస్కారం సార్. నా పేరు రవి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ రెహమత్ నగర్ నుంచి సార్. ఓకే. అదే మా టీవీలో లైవ్ చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. సంతోషం. ఫస్ట్ టైం చూసినాం ఇంతకుముందు మన టీవీ. సారీ. ఓకే, మీ ప్రశ్న ఏంటండి? అవునండి, అదే ఇలాంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో లైవ్ చూపిస్తే ఇంకా బాగుంటుందని మా ఆ ప్రయత్నమే జరిగింది. మన టీవీ ద్వారా ఇవాళ స్కూళ్ళల్లో చూపించాలనే ఉద్దేశంతో అందరికీ మెసేజ్ పంపించాము. స్కూళ్ళల్లో ఇవాళ మనకున్నటువంటి యొక్క ఆర్ఓటీ ద్వారా చూపించమనే ప్రయత్నం ద్వారానే చేయడం జరిగింది. ఓకే, స్కూల్స్లో చూస్తున్నారు, చాలా పాఠశాలలు చూస్తున్నారు ఇవాళ. ఓకే, థ్యాంక్ యూ సూర్యబాబు గారు. ఇంకా కూడా మీరు ఎవరైనా ప్రశ్నించాలనుకుంటే సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు, వారు మీకు చాలా అంశాల పట్ల క్లారిటీ ఇచ్చడం కోసం ప్రయత్నం చేస్తారు. అంటే ఎట్లా అభివృద్ధి జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ మన దేశంలో, ప్రత్యక్షంగా మీరు చూసినటువంటి రోదసి యానానికి సంబంధించినటువంటి అభివృద్ధి క్రమం అంతా కూడా వారికి తెలుసు. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి ఇస్రోలో పనిచేశారు కాబట్టి ఈ మన యొక్క ఎట్లా మనం చూసాం కదా, సైకిల్ మీద రాకెట్ తీసుకుపోయే దగ్గర నుంచి వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళామనేటువంటిది. ప్రపంచ దేశాల్లో మనము
వేరే వాళ్ళ మీద ఆధారపడ్డ మనము ఇవాళ ప్రపంచ దేశాల్లో మన వైపు చూసి వాళ్లకు మనం సహాయం అందించేటువంటి పరిస్థితులకు తీసుకుపోయేట దశలన్నీ కూడా చూసినటువంటి వ్యక్తి మన ముందు సత్యనారాయణ గారు ఉన్నారు. సో కాబట్టి మీరు ఎవరైనా కూడా విద్యార్థులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, అనుమానాలు ఉంటే ఒకసారి నివృత్తి చేసుకోవడానికి మీరు ప్రశ్న మమ్మల్ని కింద స్క్రోలింగ్ వస్తుంది ఫోన్ నెంబర్స్, మీరు ఫోన్ చేయండి ఒకసారి, దాంట్లో మీకు క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సత్యనారాయణ గారు, ఒకసారి ఎట్లా అసలు అభివృద్ధి జరిగింది, మీరు మీ కళ్ళ ముందు జరిగిన అభివృద్ధిని ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. నేను ఇస్రోలో 1977 నుంచి పనిచేస్తున్నానండి. ఇస్రో యొక్క అప్ అండ్ డౌన్స్ అంటే మన ఫెయిల్యూర్స్, సక్సెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిన ప్రత్యక్ష సాక్షిని. 77లో మేము SLV-3 అంటే అబ్దుల్ కలాం యొక్క ప్రాజెక్ట్ నేతృత్వంలో నేను SLV-3లో పనిచేశాను. ఆయనతో పాటు 3 ఏళ్ళు పనిచేసే భాగ్యం నాకు కలిగింది. దాంట్లో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ అనే సబ్ సిస్టంలో డెవలప్మెంట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత యాపిల్ ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ కమ్యూనికేషన్ శాటిలైట్ అని ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అండి. అది ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్. అది సో ఎవరు మనకు టెక్నాలజీ ఇవ్వడానికి రెడీగా లేకుండా మన ఓన్ టెక్నాలజీతో డెవలప్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాను. అసలు అప్పటి నుంచి సుదీర్ఘంగా చూస్తే నేను అప్స్ అండ్ డౌన్స్ రెండు చూశాను. ప్రత్యేకంగా చూడాల్సిందంటే ఎస్ఎల్వి తర్వాత ఎస్ఎల్విలో 4 శాటిలైట్ లాంచ్ వెహికల్స్లో 3 సక్సెస్ అయినాయి. కాగానే ఏఎస్ఎల్విని ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని స్టార్ట్ చేశాము. దట్ వాజ్ ది స్టేజ్ వేర్ ఇస్రో వాజ్ ది లోయెస్ట్ మొరాలిటీలో ఉండే. ఆ టైంలో సక్సెసివ్గా 3 అన్సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్స్ లాంచ్డ్. ఆ టైంలో త్రివేంద్రంలో మా పరిస్థితి కానీ మా పిల్లల పరిస్థితి కానీ దయనీయంగా ఉండేది. అప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్తే మీ నాన్న దొంగ అనేవాడు. అలాంటి పరిస్థితి ఉండేవాడు. అంటే మీ నాన్న ఏం పనిచేయడం లేదు, సో అందువల్ల మన శాటిలైట్ లాంచెస్ అన్ని ఫెయిల్ అవుతున్నాయని చెప్పి మమ్మల్ని మాట్లాడుకునే ముందు ఒక ఫోన్ కాల్ వస్తుంది, చూద్దాం. హలో, మాట్లాడండి. హలో, చెప్పండి సార్, మీ పేరు చెప్పండి, ప్రశ్న అడగండి. హలో, ప్రశ్నించండి సార్. హలో సార్, నమస్తే సార్. మీ పేరు చెప్పండి. రమేష్ సార్, మన యాదాద్రి జిల్లా నుంచి సార్. ఓకే, రమేష్ యాదాద్రి. ఓకే, ప్రశ్నించండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు ప్రశ్న అడగండి. సార్ సంతోషం సార్. ఈ ఇస్రోకి సంబంధించి ఈ రోజు శాటిలైట్ లాంచ్ చేసిన మొత్తానికి ఇస్రో టీం మొత్తానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఓకే, దానికి సంబంధించి మిగతా ఇంకా ఏమైనా ప్రోగ్రామ్లు ఎంతో పిల్లలకి ఎంతో యూస్ఫుల్ గా ఉన్నాయి సార్. పిల్లలు ఎంతో ఎంతూజియాజంగా చూడడం జరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రాం ఇంకా ముందు కూడా జరిగితే బాగుంటుంది అని మా ఆలోచన సార్. పిల్లలకి దీనిపైన సైన్స్ పైన ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. సత్యనారాయణ గారి గురించి ప్రత్యేక ధన్యవాదాలు, దాని గురించి పూర్తిగా తెలియజేసినందుకు. వేరే ఇంకేమైనా అవకాశాలు కనుక ఉంటే మీరు అన్నట్టుగా ఇస్రో ప్రోగ్రాం సంబంధించి పూర్తిగా ఏదైనా ప్రోగ్రామ్ కనుక కండక్ట్ చేసి పిల్లలకు అందిస్తే ఇంకా కొంత యూస్ఫుల్ గా ఉంటుందనేసి నా ఆలోచన సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు చూసాం కదా, లాస్ట్ 104 శాటిలైట్స్ లాంచ్ చేసిన తర్వాత మనం SCRTలోను, నిజాం కాలేజీలోను, సఫాబాద్ సైన్స్ కాలేజీలోను, మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 104 పాఠశాలలకి టీచర్స్ని పిలిపించి కార్యక్రమాన్ని ఇంటరాక్షన్ ద్వారా వర్క్షాప్ మోడ్లో నిర్వహించడం జరిగింది. తప్పకుండా SCRT పక్షాన ప్రతి జిల్లాలో కూడా కార్యక్రమం రూపొందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికంటే ఆ ప్రయత్నానికి ముందు జరగాల్సింది ఏంటంటే తరగతి గది బోధనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మనకున్నటువంటి ఒక ప్రయోగాలను చేయించే సందర్భం లోపల పిల్లలు తమంతట తాముగా ప్రయోగాలు చేయాలనేటువంటి ఒక కోరిక పుట్టేటట్టుగా మీరు ప్రేరేపించాల్సిన అవసరం ఉంది. ఉన్న సామగ్రిని ఉపయోగించుకొని ప్రయోగాలు చేసి ప్రయోగాలలో వాళ్ళు ఏం జరుగుతుందో పరిశీలించి వినూత్నంగా దాంట్లో ఇన్వెస్టిగేషన్ మోడ్లో కనుక కొత్త విషయాలు కనుగొనేటటువంటి పద్ధతి లోపల వేరియబుల్స్ మార్చి చేసేటటువంటి ఒక ప్రయత్నం వాళ్ళ పాఠశాలలో జరగాల్సిన అవసరం ఉంది. దాంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందు మనం SCRT పక్షాన స్కూళ్ళలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో సత్యనారాయణ గారు మనకు ఫెయిల్యూర్ స్టోరీ చెప్తున్నారు. ఈ వేదిక సందర్భంగా నేను ప్రత్యేకంగా చెప్పేది రిక్వెస్ట్ చేసేదంటే, ఎక్కడైనా ఇలాంటి డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు ఏమైనా ప్రజెంటేషన్ కానీ ట్రైనింగ్ కానీ కావాలంటే నేను ప్రతి జిల్లాకు రాగలుగుతాను, ఉపయోగించుకుంటాం సార్. ప్రధానంగా వ్యూవర్స్, ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ దయచేసి ఎప్పుడైనా ఇలాంటి, అంటే సత్యనారాయణ గారు ఇంకా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇప్పుడు ఇంతకుముందు రఘునందన్ వారు ఉన్నారు, వారి సహాయంతో ఏ జిల్లాకు ఎవరు ఎక్కడ సమావేశం ఏర్పరిచినా వీరు తప్పకుండా ముందుకు వస్తారు. దయచేసి ఏమైనా అటువంటి ఆలోచనలు ఉంటే kindly share the information with SCRT.
ప్రధానంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఎస్సీఆర్టీ మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళతోటి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఓకే, మరో 4 కాల్స్ చూద్దాం. హలో హలో, మాట్లాడండి, మీ పేరు చెప్పి మాట్లాడండి. సార్ నా పేరు రవళాని శ్రీనివాస్ ఫ్రమ్ కూకట్పల్లి అండి. ఓకే అండి, హలో మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి. మీరు ఇట్లాంటి మంచి ప్రోగ్రాము విద్యార్థులందరికీ చేయడం చాలా అభినందనీయం అండి. మన టీవీ ద్వారా. థ్యాంక్స్ అండి. మన టీవీ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతున్నారండి. కేవలం ఇలాంటివి కాదు, మిగతా మీరు మీ చాలా ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాటికి కూడా సంబంధించిన ప్రోగ్రామ్ ఇచ్చిన చాలా ధన్యవాదాలు. తర్వాత ఇస్రో గురించి చెప్పాల్సి వస్తే దానికి మన ఇండియాను ఒక హై పీక్, ఒక పతాక శీర్షిక పైన నిలబెట్టారు ఈ ఇస్రో సైంటిస్ట్ వాళ్ళందరికీ అభినందనం. తర్వాత మా సత్యనారాయణ సార్కి నమస్కారం అండి. నమస్కారం. సత్యనారాయణ గారికి నమస్కారాలు, అభినందనీయాలు. ఇస్రోకు 38 ఏళ్ళ సుదీర్ఘమైన సర్వీసెస్ ఇచ్చి అందులో ఒక గొప్ప సైంటిస్ట్ గా, ఒక గొప్ప ప్రాజెక్ట్ డైరెక్టర్ గా తన సర్వీసెస్ ఇండియా దేశం కొరకు దేశ అభ్యున్నతి కొరకు కృషి చేసేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక చిన్న మారుమూల పోయిన గ్రామం మంచిని నుండి ఎదిగి ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి తన కెరియర్ ను డెవలప్ చేసుకుని ఒక ఉన్నతమైన స్థితికి ఎదిగి తన వల్లనే తననే కాక దేశానికి కాక ఇతరులకు కూడా ఆదర్శనీయంగా ఉన్న ఆ వ్యక్తికి చాలా అభినందనలు. మీ అందరికీ కూడా అభినందనలు అండి. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు, మీరు అక్కడ వదిలేసారు, ఇక్కడ ఒక ఫెయిల్యూర్ చూసారు, ఆ ఫెయిల్యూర్ ఏఎస్ఎల్ టైంలో మేము జరిగిన సంఘటన ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటే మాకు ఒళ్ళు గగురు పడుతూ భయపడుతుంటాం. మా పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళ షర్ట్ పైన ఇంకు పోసేవాళ్ళు. ఇంకు పోసి అనేవాళ్ళు, మీ నాన్న పనిచేయకపోవడం వల్లే మన భారతదేశం యొక్క ఇన్ని కోట్ల రూపాయలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి, ఏఎస్ఎల్ అంటే ఆల్వేస్ సీ లాంచింగ్ వెహికల్ అని చెప్పి, పిఎస్ఎల్ అంటే పర్మనెంట్ సీ లాంచింగ్ వెహికల్ అని చెప్పి ఇలా డెఫినేషన్ చెప్పేవాళ్ళు. అలాంటి స్థాయి నుండి తర్వాత చాలా ఒక సుదీర్ఘమైన 3 ఏళ్లు ఏఎస్ఎల్ ఫెయిల్యూర్ కాగానే 3 ఏళ్ల పాటు చాలా సుదీర్ఘమైన విశ్రాంతి అంటే అనాలిసిస్ చేసుకుని డేటా మొత్తం తీసుకొని నేషనల్ లెవెల్లో ఎక్స్పర్ట్స్ అందరిని పిలుచుకోవచ్చి ఇస్రో ఏం చేసిందంటే ఒక కమిటీ ఫామ్ చేసి ఎక్స్పర్ట్స్ అందరితో అనాలిసిస్ చేసి చివరికి పిఎస్ఎల్ఈ అనే కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేశారు. ఆ పిఎస్ఎల్ఈ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా కావడానికి కారణం మన ఏఎస్ఎల్వి అని చెప్పి ఫెయిల్యూర్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అంటే ఏఎస్ఎల్వి ఇస్ ఫెయిల్యూర్ బట్ ఇట్ హాస్ గివెన్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ పిఎస్ఎల్వి. సో నౌ ఆ పిఎస్ఎల్వి కాన్ఫిగరేషన్తో మళ్ళీ మనం వెనక్కి తిరగలేదు. సక్సెస్ఫుల్గా ఎక్సెప్ట్ 1 శాటిలైట్ లాంచ్ వెహికల్, మిగిలిన శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయగలిగాము. ఓకే, సత్యనారాయణ గారు చెప్పిన మనం మెసేజ్ చూసాం కదా. ఫెయిల్యూర్ని మనం ఎప్పుడు కూడా దాన్ని తలుచుకొని కుసించిపోవడం కాకుండా ఆ ఫెయిల్యూర్ నుంచి ఎలా సక్సెస్ అవుతామన్న దానికి ఒక మంచి ఉదాహరణ ఇవాళ ఇస్రో చూపిస్తుంది. ఒకసారి జరిగిన ఫెయిల్యూర్ని బేస్ చేసుకుని అనాలిసిస్ చేసుకుని ఇతరుల యొక్క సహకారం తీసుకుని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇవాళ ముందుకెళ్లేటువంటి ఒక పరిస్థితికి ఆ ఫెయిల్యూరే కారణంగా తీసుకోవడం జరిగింది. ఒకసారి మరో 4 కాల్స్ చూద్దాం. హలో చెప్పండి. హలో చెప్పండి, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మీరు చేస్తున్న ప్రోగ్రామ్ చాలా అద్భుతం సార్. థ్యాంక్ యూ. సంతోషం. చెప్పండి. చాలా బాగుంది. వెరీ గుడ్. కాకపోతే దీంట్లో ఏంటంటే మనము ఆకాశంలో ఏం జరుగుతుందో అక్కడి నుంచి ఇక్కడ అనుకుంటున్నాము. సౌండ్ వాల్యూమ్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. ఓకే సార్. కానీ నేనేమంటున్నా సార్ అంటే మనము ఇంకొక చిన్న డౌట్ ఏంటి సార్ అంటే మనకి ఇక్కడ ఉండే సార్ మన సర్కిల్లో మన గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అంటే మన ఈ అవినీతి పరులు ఉన్నారు కదా సార్, వీళ్ళ కోసమేమో మన కొత్త ఒకటి కనుక్కునింటే బాగుంటది అనేది నా అభిప్రాయం సార్. ఏం లేదు, మనం ఎక్కడో ఉన్న దాని ఆకాశంలో ఉన్న ఏ నక్షత్రాలు ఏమేమో కనుక్కుంటున్నాం సార్. దాని అంత టెక్నాలజీ యూజ్ చేసి. కానీ మనం ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఇదేమన్నా ఉంటే చిన్నది ఏదన్నా ఒకటి కనుక్కుంటే బాగుంది సార్ అనేది నా చిన్న అభిప్రాయం సార్. దీనికి నేను ఒక చిన్న వివరణ ఇవ్వగలుగుతాను. ఏ విధంగా మన స్పేస్ టెక్నాలజీ అనేది మన అవినీతి పరులను ఏ విధంగా కలగలుగుతుంది ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాను నేను. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా
మీరు వినుంటారు, ఫ్లడ్స్ వచ్చాయి, డ్యామేజ్ అయింది అని అంటారు. అంటే ఫ్లడ్స్ వచ్చాయి, ఒక సీజన్లో చాలా ఫ్లడ్స్ వచ్చాయి, మా క్రాప్ అంతా డ్యామేజ్ అయింది, మా ల్యాండ్ అంతా పోయింది, ఇన్ని ఎకరాలు పోయినాయి అని చెప్పి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఏదో కాకి లెక్కలు వేసేవాళ్ళు. కాకి లెక్కలు వేసేసి వాళ్ళ కాంట్రాక్టర్ కానీ అక్కడ లోకల్ ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే అది గవర్నమెంట్ కూడా ఏ విధంగా దాన్ని ఎస్టిమేట్ చేయాలో తెలియకపోయేది. కానీ ఈరోజు కలెక్టరు వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ తీసుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే నేరుగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అని హైదరాబాద్లో ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఫ్లడ్స్ వలన ఎంత ఎకరేజ్ డ్యామేజ్ అయిందని చెప్పి శాటిలైట్ పిక్చర్ ద్వారా మనం అనాలిసిస్ చేసి మనకు చేతికిస్తుంది. అంటే ఇన్ని ఎకర్స్ ల్యాండ్ డ్యామేజ్ అయింది, ఇంత క్రాప్ పాడైపోయింది, ఇంత ఏరియా ఇది ఇండెంటెడ్ విత్ వాటర్ అని చెప్పి క్లియర్ కట్గా 90% అక్యురసీతో ఇవ్వగలుగుతుంది. సో ఆ విధంగా ఎవరైతే అవినీతిగా డబ్బు సొమ్ము చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు ఈ విధంగా రిమోట్ సెన్సింగ్ డేటా అడ్డుకట్ట చేయగలుగుతుంది. రెండో విషయం ఈ విధంగా ఒకటి. రెండో విషయం ఏంటంటే ఫారెస్ట్లో వాళ్ళకు ఎంత ఎవ్రీ ఇయర్ ఎంత డిప్లీట్ అవుతుంది, అనాథరైజ్డ్గా ఏ ఏరియాలో ఫారెస్ట్ కట్ చేస్తున్నారు అనేది మనం కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూనే ఉంటుంది ఈ శాటిలైట్. ఆ విధంగా దాన్ని అడ్డగట్టుకోవడానికి ఉపయోగపడుతుందని ఉద్దేశం. ఈ విధంగా ఎన్నో అంశాలు ఉన్నాయి, కానీ మచ్చుకుగా రెండు అంశాలు మీకు చెప్తున్నాను. నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం సార్ అది. అంటే మనము ఎవరో చేస్తారని కాకుండా ఇవాళ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలని అంటే మనం ఒకటి రెండు ప్రొఫెషన్స్ కోసమే ఎంకరేజ్ చేయడం కాకుండా సైంటిస్ట్గా అవ్వడానికి ప్రోత్సహించాల్సినటువంటి ఒక బాధ్యత ఉపాధ్యాయులుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి పిల్లలందరికీ కూడా ఆ కోణంలో ఆలోచింపజేసి దాని వైపు మళ్లించేటువంటి ప్రయత్నం కూడా తల్లిదండ్రులు చేయాల్సిన అవసరం ఉంది, అటు ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని. అంటే మీరేదైతే సామాజికమైనటువంటి యొక్క రుగ్మతులు ఉన్నాయో, సమాజంలో జరుగుతున్నటువంటి యొక్క అకృత్యాలు వెతినాయో వాటిని కూడా అరికట్టడానికి ఉపయోగపడేటువంటి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ సాధనాలను తయారు చేసి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి పరిచేటువంటి ఒక బాధ్యత మనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఒకసారి సురేష్ బాబు గారు, అంటే యాక్చువల్లీ టీచర్స్కి మీరు ఏ రకమైనటువంటి ఒక మెసేజ్ ఇస్తారు ఇవాళ? అంటే వాళ్ళు తరగతి గది బోధనలో తీసుకోండి, పిల్లలతో ప్రవర్తించే విధానంలో తీసుకోండి, అంటే మనం మారినటువంటి పాఠ్య పుస్తకాలకు అనుగుణంగా బోధనాభ్యసన ప్రక్రియలకు అనుగుణంగా ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇంతకుముందు నేను ఒక విషయం చెప్పడం జరిగింది. అంటే తరగతి వెలుపల గురించి చెప్పాను, కానీ తరగతి గదిలో ఆల్రెడీ వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు. అఫ్కోర్స్ సైన్స్ అనేది ఒక మెథడాలజీ అనేది అది తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ఇట్స్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటేషన్, ఇట్స్ బేస్డ్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్. ఆ విధంగానే జరిగితేనే ఈ సైంటిఫిక్ స్కిల్స్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా విస్తృతం అవుతుంది. విస్తరం కాకుండా యాక్చువల్గా దే హ్యావ్ టు ఎంక్వైరీ ఆఫ్ మైండ్ అనేది ఆ జరగాల్సిన ప్రక్రియ, అది ఆ అనుభవాలు అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కనుక సైన్స్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్స్ తప్పకుండా మన పాఠశాలలో విధిగా, అది ప్రతి పాఠశాలలో జరగాల్సిన మినిమం బాటమ్ లైన్ అని నేను అనుకుంటున్నా. ఏదో కొన్ని పాఠశాలలు జరిగితే బాగుంటుంది, కొన్ని పాఠశాలలు జరగకుండా కాదు. ప్రతి తరగతి గదిలో ఫిజిక్స్ చెప్పినా కెమిస్ట్రీ చెప్పినా అది ఒకవేళ ఎక్స్పెరిమెంట్కి లింక్ ఉంటే తప్పకుండా నిర్వహించాల్సిన ఉంటుంది. అంటే ఒక పాఠశాలలో మినిమంగా, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అది మినిమంగా మనము ఈ ఎక్స్పెరిమెంట్స్, ఈ ప్రాజెక్ట్స్ మనం అంటున్నాం. ప్రాజెక్ట్స్ కూడా సైన్స్ ప్రాజెక్ట్స్ చాలా ఓకే, ఇంత గతంలో కంటే మెరుగైన విషయం అనేది మనం గమనించాల్సిన విషయం. అంటే తరగతి గదిలో ఈ మధ్య ప్రయోగాలు చేయడము, తర్వాత ప్రాజెక్టులు చేయడం అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది అనేది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఇది ఒక గొప్ప విజయం అని నేను భావిస్తున్నాను. కానీ ఇది కేవలం కొన్ని పాఠశాలలు అనేది కాకుండా అన్ని పాఠశాలల్లో వెళ్లాల్సిన ప్రక్రియ, అందరికీ ఈ విజ్ఞానం అనేది అందుబాటులో తేవాల్సిన అవసరం ఉంది. విజ్ఞానం అందుబాటులో తెస్తే తర్వాత వాళ్ళు డెవలప్ కావడానికి అవకాశం, ఆలోచన కలిగించడానికి అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా ఈ సైన్స్ టువర్డ్స్ సైన్స్ అనేది ఒక పద్ధతి ప్రకారం ఏదైతే మెథడాలజీ ఉందో, సైన్స్ మెథడాలజీ, అది తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. అది డిస్కషన్ కావాలి, డిస్కషన్తో పాటు ఎక్స్పెరిమెంట్ జరగాలి, దాని కన్క్లూజన్స్ వచ్చే విధంగా విద్యార్థులను ఎంకరేజ్ చేయాలి. మనం చెప్పడం కాదు. ఈ వన్ సైడ్ టీచింగ్ అనేది అయితే లెక్చర్ మోడ్ ఉందో, ఆ లెక్చర్ మోడ్ను మినిమైజ్ చేస్తే మిగతా అన్ని విషయాలు బాగుపడతాయి. దట్స్ మై మెసేజ్. థ్యాంక్ యూ సార్. అంటే యాక్చువల్గా పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి సైన్స్ యొక్క నేచర్ని దృష్టిలో పెట్టుకుని, సైన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ని దృష్టిలో పెట్టుకుని, పిల్లల యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని మనం బోధించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రొఫెసర్ సురేష్ బాబు గారు మనకు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఒకసారి సత్యనారాయణ గారు,
యాక్చువల్ మా పిల్లలు ఉన్నారు, ఈ కార్యక్రమం చూస్తున్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, ఈ కార్యక్రమం చూస్తున్నారు. ఒక సైంటిస్ట్గా వారికి మీరు ఏ రకమైన సందేశం ఇస్తారు? చాలా ధన్యవాదాలు. ఒక్క నిమిషం, ఒకసారి ఫోన్ కాల్ చూద్దాం. హలో, ఫోన్ కాల్ మాట్లాడండి ఒకసారి. హలో, సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మన టీవీ ప్రోగ్రామ్ రావడం చాలా సంతోషం సార్. మీరు ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు పరిక్పంద వేణు. ఓకే ఓకే ఓకే, రైట్. స్టూడెంట్ సైన్స్. వెరీ గుడ్. సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రావడం చాలా సంతోషం. అయితే ఇప్పుడు మన టీవీ వాళ్ళ నుంచి పిల్లలకు చేరాలి అంటే సార్ నా యొక్క సూచన, ప్రతి స్కూల్లో సైన్స్ క్లబ్లు ఏర్పాటు చేస్తే ఆ సైన్స్ క్లబ్ల తరఫున ఇంకా పిల్లలకు ఈ సమాచారం ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది సార్. ఇంతకుముందే అంటే ఇది మీరు ఇచ్చిన సందేశం బహుశా అందరు కూడా వ్యూవర్స్ అందరు కూడా వినపడింది అనుకోట. ఆల్రెడీ అంటే ఎస్సీఆర్టీ నుంచి ఎప్పుడు చెప్తూనే ఉంది, సైన్స్ క్లబ్స్, మ్యాథ్స్ క్లబ్స్, ఎకో క్లబ్స్ ఇది విధిగా అంటే ప్రతి పాఠశాలలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి లాస్ట్ మొన్న మార్చిలో ఏప్రిల్లో కూడా ఒక కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. కొత్త అకాడమిక్ స్టార్ట్ సందర్భంగా మళ్ళీ కమ్యూనికేషన్లు ఇవ్వడం అనేది కాదు, కానీ స్వతహాగా వాలంటరీగా టీచర్స్ అందరూ కూడా ఈ దశలో మనము ప్రతి స్కూల్లో ఒక క్లబ్ అనేది, సైన్స్ క్లబ్ కానీ అటు మ్యాథ్స్ క్లబ్ కానీ ఎకో క్లబ్ కంపల్సరీ ఉండేటట్టు అందరం కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఆ విధంగా ప్రేరేపించే విధంగా మన టీచర్స్, స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్, అదేవిధంగా సైన్స్ ఫోరమ్స్ కూడా, మన టీచర్ సైన్స్ ఫోరమ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో వాళ్ళు దిగ్విజయమైన పాత్ర వహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, సత్యనారాయణ గారు, చెప్పాను కదా, మా పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా మొత్తం మిమ్మల్ని అభినందించేటువంటి ఒక కార్యక్రమంగా ఉన్నారు మా వాళ్ళందరూ కూడా. అంటే మా వాళ్ళకి మీరు విద్యార్థులకు ఏం చేయాలి, ఉపాధ్యాయులకు ఏం చేయాలి, ఒక సందేశాన్ని ఏ సందేశం ఇస్తారో ఒకసారి మాట్లాడండి. చాలా సంతోషం అండి. ఈ సందర్భంగా నాకు నా మనసులోని భావాలు మీకు వ్యక్తం చేయదలుచుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ఎన్సీఆర్టీ వాళ్ళు చేసే ఈ ప్రయత్నం చాలా అభినందించాల్సిన ప్రయత్నం. ఇదే విధంగా కొనసాగించాలని, ఇంకా ఫర్దర్గా దీన్ని విస్తృతం చేయాలని నా ఉద్దేశం. దానికి ఒక చిన్న ఐడియా ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే ప్రతి స్కూల్లో ఇప్పుడు మన చుట్టుపక్కల జరిగే స్పేస్, అటమిక్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ జనరేషను, తర్వాత కమ్యూనికేషన్ టెక్నాలజీ, అదంటే మన సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా ఈ మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది సెల్ ఫోన్ పనిచేయడానికి, ఏ విధంగా లైవ్గా అండర్స్టాండ్ కావడానికి, దాని గురించి ప్రతి స్కూల్లో ఒక పెవిలియన్, అంటే స్పేస్ పెవిలియన్, అటామిక్ ఎనర్జీ పెవిలియన్, డిఫెన్స్ పెవిలియన్, కమ్యూనికేషన్ పెవిలియన్, బయాలజికల్ పెవిలియన్, ఇలాంటివన్నీ ఒక పెవిలియన్స్ లాగా పెట్టి ఒక చార్ట్స్ కానీ వర్కింగ్ మోడల్స్ కానీ ఒక్కొక్క స్కూల్స్లో పెడితే అది తప్పకుండా వాళ్లకు అవగాహన వస్తుంది. మన చుట్టూ జరిగే సైన్స్ ఏ విధంగా సపోజ్ ఆటోమొబైల్ మన కార్లో వెళ్తున్నామండి, కార్లో వెళ్తున్నాం కానీ మనం సాధారణంగా వెళ్తున్నాం, కానీ దాని వెనకాల ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ పనిచేస్తే కానీ మనం కార్లో వెళ్ళగలుగుతున్నాం. సో దాని గురించి ఎవరికి అవగాహన లేదు. సో ఆ విధంగా ఇలాంటి పెవిలియన్స్ కొంచెం పెట్టిస్తే బాగుంటుందని ఎన్సీఆర్టీ వాళ్లకు నేను సలహా ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే పిల్లలకు ఒకటి మనసులోంచి తీసేయండి, నేను గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాను అనే ఉద్దేశం తీసేయండి. మీరు గవర్నమెంట్ స్కూల్లో చేసినా ప్రైవేట్ స్కూల్లో చేసినా చెప్పగలిగే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎక్కువ ఉన్నారు. మీరు చూస్తే నేను మొన్న 104 స్కూల్ నుంచి వచ్చిన టీచర్స్ చూస్తే దే ఆర్ వెరీ బ్రైట్, చాలా మంచి టీచర్స్గా ఉన్నారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా ఎంకరేజింగ్గా ఉండే. ఆ విధంగా పిల్లలు మీరు జిజ్ఞాస మీలోంచి రావాలి, వాళ్ళని ఉపయోగించుకోండి. టీచర్స్ పిల్లల్లో కూడా అలాంటి జిజ్ఞాస ఎవాల్వ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. మా దగ్గర ఈ ఫెసిలిటీ లేదు, ఆ ఫెసిలిటీ లేదు అని కాకుండా మీరు ఏ విధంగా పిల్లల్ని తీసుకోగలుగుతారు, మీరే యు ఆర్ ది క్రూషియల్, యు ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ది సొసైటీ డెవలప్మెంట్. అందువల్ల మీ యొక్క పిల్లలకు ఆ విధమైన ఉత్సాహం కల్పించి వాళ్ళను సైన్స్ వైపు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చూపిస్తూ ఇన్ అండ్ అరౌండ్ జరిగే మన చుట్టూ జరిగే సైన్స్ గురించి వాళ్ళకు ప్రాక్టికల్గా చెప్తూ, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్స్ చదివి ఉంటారు అబ్దుల్ కలాంది. దాంట్లో అంటాడు వాళ్ళ టీచరు హౌ బర్డ్ ఫ్లైస్ అని చెప్పి, హౌ ఏరోప్లేన్ ఫ్లైస్ అని చెప్పి చెప్తున్నాడట.
ఇప్పుడు టీచర్ అడిగాట అంతా చెప్పిన తర్వాత అర్థమైందా, ఎంతమందికి అర్థమైంది అంటే అబ్దుల్ కలాం లేచి నాకు అర్థం కాలేదు అంటాడు. అనగానే ఆ టీచర్ ఏం చేశాడంటే అయితే ఓకే మీకు అర్థం కాలేదు కదా, మీరు ఈ ఫలానా రోజున సాయంత్రం 6 గంటలకు మీరు బీచ్ దగ్గర రండి, నేను మీకు బోధిస్తాను అంటారట. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి ఆ బర్డ్ వెళ్ళే గతిని చూపించి ఆ వింగ్స్ ఎలా తిరుగుతున్నాయి, వెనకాల తోక ఎలా ఆడిస్తుంది, అలా ఎగ్జాంపుల్ చెప్తూ వాళ్ళకి ప్రాక్టికల్గా చూపించిన తర్వాత అందరికీ అర్థమైందట. ఇలాంటి ఆ విధంగా ఎగ్జాంపుల్ తీసుకొని మీరు పిల్లలకు చెప్పగలిగితే చాలా బాగుంటుందండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, సత్యనారాయణ గారు మాట్లాడే దాంట్లో సైన్స్ బోధన తరగతి గదిలోనే కాదు, ప్రయోగశాలలో మాత్రమే కాదు, పరిసరాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సన్నివేశాలను, సంఘటనలు చూపించాల్సిన అవసరం ఉంది. ఆ సంఘటనలో జరిగే ప్రతి సంఘటనలో శాస్త్రం ఏముంది, ఆ దృగ్విషయంలో శాస్త్రీయత ఏముందనేటువంటి కూడా పిల్లలకు తెలియజేసే ప్రయత్నం చేస్తే పిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి సురేష్ బాబు గారు. ఇంతకుముందు సత్యనారాయణ సార్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఒకటి, నేచర్ను ఎక్స్ప్లోర్ చేయడం, సహజ వాతావరణాన్ని ఎక్స్ప్లోర్ చేయడం ఒకటి. రెండోది, ఆ సందర్భంగా ఇంకో విషయం చెప్పారు, పెవిలియన్స్ ఓపెన్ చేయడం అనేది. అంటే స్కూల్లో పరిసరాల్లోనే కమ్యూనికేషన్ పెవిలియన్, ఆటోమొబైల్ పెవిలియన్ ఇలా చెప్పడం జరిగింది. మనం కూడా ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పెవిలియన్స్ ఓపెన్ చేయడం. పెవిలియన్ అంటే పెద్ద స్పేస్ అనేది కాదు, ఉన్న స్కూల్లోనే మీ గ్యాలరీలో అంటే కారిడార్లో కావచ్చు, లేకపోతే తరగతి గదిలో మనకు కొన్ని కార్నర్స్ అంటుంటాం, మ్యాథ్స్ కార్నర్, సైన్స్ కార్నర్, కనీసం ఒక స్పేస్ కొంచెం తరగతి గదులనే కొంత స్పేస్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే సైన్స్ కార్నర్ విత్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ కూడా చేయొచ్చు. స్కూల్లో కూడా కార్నర్, లైబ్రరీ కార్నర్, ఇట్లా మనము అంటున్నాం కానీ అవి కనపడతలేవు. అవి కనబడే విధంగా మనం ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీస్ ఆర్ సింపుల్ థింగ్స్. ఇవి మనం కొన్ని వస్తువులు సేకరించుకొని దాని గురించి చార్ట్స్ పెట్టడం, దాని గురించి ఇన్ఫర్మేషన్ పెట్టడము, ఇలాంటి సైన్స్ కార్నర్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటే సైన్స్ పెవిలియన్ ఇలా మీరు పేర్లు ఏమైనా పెట్టండి, దాన్ని వలయం అన్న పెట్టుకోండి, లేకుంటే సెల్ అన్న పెట్టుకోండి, ఏదైనా పేరు పెట్టండి. కానీ ఈ యాక్టివిటీ అనేది జరగాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రయోగము లేకుంటే పాఠశాలకే తరగతికే కాకుండా యూ హ్యావ్ టు గో అవుట్. ఇప్పుడే చెప్పారు వింగ్స్ ఆఫ్ ద ఫైర్ అనేది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విషయం. విమానం ఎలా పనిచేస్తుంది అనేది ఒక పక్షి ద్వారా తెలుసుకోవడం అనేది దట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్. అందుకే అంత సక్సెస్ స్టోరీస్ అనేది అబుల్ కలాం చరిత్రలో మనకు కనపడుతుంటాయి. కనుక యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద నేచర్. ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ నేచర్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ఓకే, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకు చూపించినటువంటి మన టీవీ డైరెక్టర్ శైలేష్ రెడ్డి గారికి, ఎస్సీఆర్టీ డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్ సురేష్ బాబు గారికి, అదేవిధంగా మన కార్యక్రమానికి విచ్చేసి మనందరికీ కూడా కొత్త సమాచారం అందించినటువంటి రఘునందన్ గారికి, ప్లానిటోరియం సర్వీసెస్ డైరెక్టర్ అయినటువంటి వారికి, అదేవిధంగా ముఖ్యంగా మన ప్రత్యక్షంగా ఈ వ్యవస్థలో పనిచేసినటువంటి ఆ ఇస్రో సంస్థలో పనిచేసినటువంటి సత్యనారాయణ గారు వారి జీవిత విధానము తర్వాత ఉపాధ్యాయులకు ఇచ్చిన సందేశానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మరొకసారి మన పాఠశాలలో ఉన్న పిల్లలలో ప్రోత్సహించి బాల శాస్త్రవేత్తలను తయారు చేసి భవిష్యత్తులో భారతదేశానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి శాస్త్రవేత్తలను రూపొందింపజేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుందాం.